నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం, రాజ్యాధికార సాధన కోసం ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేస్తున్నటువంటి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అసలు దేనికోసం, ఎందుకోసం, ఈ అంశాలు చర్చిద్దాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ విశారదన్ మహారాజ్. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారు అన్న? బాగుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి కారణం ఈ కరపత్రం. ఈ కరపత్రానికి సంబంధించి కనుక మనం గమనిస్తే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని చెప్పేసి మీరు బయలుదేరారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు? తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు. ఇంత అసంఖ్యాకంగా ఉన్న ఈ ప్రజలు 93% ఉన్నారు. 93%, దాదాపుగా 90-93% ఉన్నారు. ఇంత అసంఖ్యాకంగా ఉన్న ఈ జనం శతాబ్దాల తరబడి, యుగాల తరబడి అధికారానికి, హక్కులకి, భూమికి, సామాజిక గౌరవానికి, తిండికి, ఈ దేనికి నోచుకొని ఒక బానిసత్వపు జీవితం వెళ్ళదు. ఇంత అసంఖ్యాకంగా ఉన్న ఈ పీడిత వర్గాలు గత శతాబ్ద కాలం నుంచి కూడా అనేక ఉద్యమాలు వచ్చినా వీళ్ళ విముక్తి జరగలేదు. అనేక రూపాల్లో ఉద్యమాలు వచ్చినాయి. ఏ ఉద్యమం కూడా వీళ్ళ విముక్తికి దారి ఇవ్వలేదు. చివరికి తెలంగాణ ఉద్యమం కూడా, ఆ ఉద్యమంలో కూడా వీళ్ళు బలిపశువులు అయ్యారు తప్ప వీళ్ళకి రాజ్యం రాలేదు. చిట్ట చివరిగా తెలంగాణ గడ్డ మీద ఈ అణగారిన వర్గాలందరినీ ఏకతాటిపై రాజ్యాధికారం చేజిక్కించాలి, ఈ ప్రజలకి అధికారం అందాలి అని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల ఒక జేఏసీని స్థాపించాం ఈ మధ్యకాలంలో 31వ తారీఖు. ఆ జేఏసీ అనేక పార్టీల్లో, అనేక సంఘాల్లో, అనేక వేదికల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల నిపుణులు అందరినీ ఒకతాటిపైకి తెచ్చి అధికారం, రాజ్యాధికారం మన వర్గాలకు అందాలని అందరూ అనుకుంటున్నారు. దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. కాకపోతే ఆయా పార్టీలు ఆయా వేదికల్లో ఇరుక్కొని ఉన్నారు. కానీ కామన్ అభిప్రాయం అందరికీ రాజ్యం రావాలనే అభిప్రాయం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తేవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని తెలంగాణలో స్థాపించడం జరిగింది. ఆ వేదిక మరియు ధర్మ సమాజ్ పార్టీ రెండు సంయుక్తంగా ఇంకొన్ని వేదికలను కూడా కలుపుకొని 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఏప్రిల్ 14 నుండి ఈ రథయాత్ర ప్రారంభమై 2028 జూలై 11వ తారీఖు 3 సంవత్సరాల 3 నెలలు ఈ రథయాత్ర సాగుతూ ఉంటుంది. ఈ రథయాత్ర ద్వారా తెలంగాణ గడ్డ మీద ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఎస్సీ సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో ఒక మాదిగని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. ఆ కాలం తర్వాత ఒక బీసీ వర్గాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. ఒక 2 ఏళ్ళు ఒక మాదిగ దళితుడిని, ఒక 3 ఏళ్ళు ఒక బీసీ వర్గాన్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్య స్వభావాన్ని మార్చి బ్యూరోక్రసీ, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ దగ్గర నుంచి సీఎం సీటు వరకు వ్యవస్థలో మొత్తం మార్పు తీసుకురావాలని. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విశారదన్ మహారాజ్ చేయగలుగుతాడా? చేయలేడని మీరు అనుకుంటున్నారా? చేయగలుగుతాడా అని అడుగుతున్నా. 100% చేయగలుగుతాం. ఎందుకు చేయగలుగుతామంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది గణతంత్ర దేశం. ఈ దేశంలో ఓటు అనేటువంటి ఆయుధమే రాజ్యాన్ని తీసుకొచ్చే ఆయుధం. ఆ ఓటు గండ్రగొడ్డలి అంబేద్కర్ బానిస చేతిలో పెట్టాడు. ఆ గండ్రగొడ్డలితో రాజ్యం తెచ్చుకోమని ఆ ఓటు అనే గండ్రగొడ్డల్ని నూరి కోట్ల మంది చేతిలో పెట్టాడు. కానీ అగ్రవర్ణాలు ఆ గండ్రగొడ్డల్ని కోటర సీసాకి కొనుక్కుంటున్నారు. భావజాల వ్యాప్తి లేక, భావ దరిద్రంతో శరీరాలే బ్రతుకుతూ, జ్ఞానం లేక మందుకి, మాంసానికి అమ్ముడుపోతున్న తరుణంలో ఈ అద్భుతమైనటువంటి అణగారిన వర్గాలే అధికారాన్ని చేజెక్కించాలని ఒక మహాసంకల్పంతో ఈ భావజాలాన్ని ప్రతి గుండెకి చేర్చి ఒక ఆత్మని కట్టి నాన్ సేలబుల్గా మార్చి మాదిగలు రాజ్యాన్ని ఏలితే జరిగే ప్రయోజనాలు, బీసీలు ఏలితే ప్రయోజనాలు, అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీలే రాజ్యాన్ని పరిపాలిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, వచ్చే మానవ హక్కులేంటి,
సామాజిక గౌరవం ఏంటి, ఒక్క సంతకంతో 20 లక్షల ఎకరాల భూమిని ఎట్లా పంచవచ్చో దాని వివరించి రాజ్యం ద్వారా బిడ్డల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, వైద్యం ఎట్లా ఉంటుంది, విద్య ఎట్లా ఉంటుంది, ఉపాధి ఎట్లా ఉంటుంది, భూమి ఎట్లా ఉంటుందో సవివరంగా మనిషికి వివరించి, ఒకప్పుడు మనకి రాజ్యం ఉంది ఈ భూమి మీద, మనకి ఒక లెగసీ ఉన్నది, ఒక వారసత్వ రాజ్యం ఉంది, మధ్యలో 2000 సంవత్సరాలు బానిసలం కావచ్చు, కానీ బానిసల యుగానికి ముందు రాజ్యం ఉంది. మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలి. అలాంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికి కూడా కొంతమంది వీరులు ఉన్నారు మన జాతుల్లో. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విరోచిత పోరాటం అనేక అణగారిన వర్గాలని కలుపుకొని ఆనాడే రాజ్యాన్ని సాధించడానికి మొఘల్స్ మీద, అగ్రవర్ణాల మీద, రెడ్డి వెలమల మీద యుద్ధం చేసి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి ఒక మహావీరుడి, ఒక గౌడ సోదరుడి యొక్క వీరగాథని వివరించాలి. పండగ సాయన్న అనే ముదిరాజు యొక్క వీరగాథని వివరించాలి. ఎప్పుడో 700 ఏళ్ల క్రితం వెలమరాజుల ప్రతాపరుద్రుడి మీద యుద్ధం చేసిన మేడరాజు సమ్మక్క సారలక్క యుద్ధాన్ని వారసత్వంగా వివరించాలి. చాకలి ఐలమ్మ భూపోరాటాన్ని వివరించాలి. పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క రాజ్యంలో తన వాదనని వారసత్వంగా వివరించాలి. ఇట్లా ఈ వారసత్వ సంపదను కూడా వివరిస్తూ రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి ఒక మార్గాన్ని ఈ ప్రజలకి స్ఫూర్తినిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కూడా రాజ్యంపై పోరాడుతూ సమ్మిళితంగా రాజ్య ఆకాంక్షని ప్రజలకి నేర్పిస్తూ అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళ దుఃఖానికి పరిష్కారం చెబుతూ సాగే ఈ సుదీర్ఘ యాత్ర ద్వారా రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో ప్రయాణం. రైట్, మీరు చెప్పిందంతా జరిగితే నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు అందరూ కూడా స్వాగతిస్తారు, సంతోషపడతారు. కానీ ఇది జరుగుతుందా అనేది మీ ప్రశ్న. అంటే నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఈరోజు ముస్లింలు, తుర్కోళ్ళు ఉన్నారు. తుర్కా అని అంటాం మనం సహజంగా. ముస్లింలు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు తెలంగాణలో? వాళ్ళ శాతం ఎంతో తెలుసు. కానీ వాళ్ళు ఈరోజు హైదరాబాద్ని పరిపాలిస్తున్నారు. ఒక 8 మంది ఎమ్మెల్యేలు అయినరు, ఒక పార్లమెంటు సభ్యుడైండు. తుర్కోళ్ళు మరి పార్లమెంట్లోకి పోతారు, అసెంబ్లీలోకి పోతారు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేజెక్కించుకుంటారు, హైదరాబాద్లో రాజులాగా బతుకుతారు. దానికి ఓటే కదా ఆయుధం. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకుంటున్నప్పుడు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు రాజ్యాన్ని తెచ్చుకోరు? అంటే వాళ్ళకి ఒక వాదం ఉన్నది, వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీలకు సిద్ధాంతం లేదు, భూమిక లేదు, చెప్పేవాడు లేడు, నిర్మాణం లేదు, సంఘం లేదు, వేదిక లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు, డెస్టినీ లేదు, దీపస్తంభం లేదు. ఈ ప్రజలంతా సేలబుల్గా మారింది. కాబట్టి ఈ ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలిగి ఇప్పుడు సేలబుల్గా మారిరు అంటారు కదా, సేలబుల్గా చేసింది ఎవరు అంటే? సేలబుల్గా చేసింది అగ్రవర్ణాలే. అగ్రవర్ణాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రవర్ణాలు, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళే గ్రామాలలో జ్ఞానం లేని అమాయకులు, ఈ బానిసలకి మందు మాంసాలు అన్నీ పంచి వీళ్ళని సేలబుల్గా మార్చారు. ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంటే ఈ ఎస్సీ వర్గాలు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, లేకపోతే బీసీ వర్గాలు కావచ్చు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కూడా ఉన్నారు కదా. ఇది సరిపోదంటారా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అంటే ఒక ఊళ్ళో సర్పంచ్ అవుతాడు మనోడు. సర్పంచ్ అయినాక అయా నీ బాంచని కాలు మొక్కుతా ఉంటాడు మళ్ళీ ఆదోరనే. అంటే సర్పంచ్ అయింది దేనికి? ఆ సర్పంచ్ని చేసిన ఆయన ఉంటాడు కదా యజమాని. ఆ యజమాని ఈయన సర్పంచ్ని చేస్తే సర్పంచ్కి అధికారం ఏమి ఉండదు కదా, మళ్ళీ తలుపులేసి కాలు మొక్కుతాడు అదోరై. మనమనేది స్వధర్మంతో స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే రాజ్యాన్ని సాధించడం. అగ్రవర్ణాలు ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, సర్పంచ్ని చేస్తే ఆ రాజ్యం కాదు, దాన్ని రాజ్యం అనరు. అది ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వమే. మనం అనేది మనమే ఒక వేదికతో, మనమే బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై మనమే ఆ వేదికతో రాజ్యం కోసం యుద్ధం చేసి స్వరాజ్యాన్ని స్థాపించడం. రైట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్లియర్గా మాట్లాడుకుంటే ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టాల్సిన పైసలు 50 నుంచి 150, 150 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు. అన్ని డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టుకోగలిగేటటువంటి వ్యవస్థ విశారదన్ మహారాజ్ చేతుల్లో ఉన్నదా అంటే? నా దగ్గర 50 రూపాయలు కూడా లేవు. మీరు 50 కోట్లు అంటారు కానీ 50 రూపాయలు లేవు. కానీ ప్రజలకి సైద్ధాంతిక నిబద్ధతనిచ్చి వాళ్ళకి వజ్ర సంకల్పాన్ని నేర్పి వాళ్ళ ఓటుతో వాళ్ళు రాజ్యానికి రాగలగడానికి కావలసిన సమస్త మార్గాల ద్వారా వాళ్ళని నిర్మిస్తాననే ఒక ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉంది. రైట్, ఇప్పుడు నేను జనరల్గా జరిగే ఒక విషయం చెప్తాను.
ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఒక ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైనా 2, వాళ్ళు 2,000 వీళ్ళు 2,000 ఇచ్చారు ఇంట్లో అందరికి, నలుగురికి 4 2 8,000 ఇచ్చారు, వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి. ఎట్లా చీలిపోతుందంటే మేమిద్దరమేమో ఈ పలానా పార్టీకి వేస్తాం, మీరిద్దరేమో పలానా పార్టీకి వేయరు అని చెప్పేసి మాట్లాడుకొని పోయి ఓట్లు వేసినటువంటి దాఫలాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాటి నుంచి ఎట్లా బయట తీసుకొస్తారు? ఆ కుటుంబం మొత్తాన్ని మాకు ఓటేయించుకునేటట్టు చేస్తాం. ఎట్లా సాధ్యం? ఎందుకంటే ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు ఆ కుటుంబం అనే దానికి అసలు ఓటు ఎవరిచ్చిండ్రు? ఆ కుటుంబానికి ఓటు హక్కు ఎవరిచ్చిండ్రు? అంబేద్కర్ ద్వారా ఓటు హక్కు వచ్చింది. రాజ్యాంగం ద్వారా వాళ్ళు సమాజంలో పౌరులు అయ్యారు. సమాజంలో బెనిఫిట్ అయ్యేది రాజ్యాంగం ద్వారా. అంబేద్కర్ ఓటు ద్వారా ఓటు వచ్చింది. రేపు రాజ్యం వస్తే మనకు వచ్చే ప్రయోజనాలు, రాజ్యం రాకపోతే ఇదే రాజ్యం ఉంటే నీ బిడ్డలు చచ్చిపోతారు హాస్పిటల్ లేక, ఇదే రాజ్యం ఉంటే నీ బిడ్డలకు చదువు రాక పిచ్చోళ్ళు అయిపోతారు, నీ బిడ్డలకి పని చేతికి పని రాక సమాజంలో మరణిస్తారు, తిండి లేక చదువు లేక ఆరోగ్యం లేక సమాజంలో చస్తారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉంటాయి. అదే మన రాజ్యం వస్తే మన ప్రభుత్వంలో హాస్పిటల్ ఎట్లుంటుంది, స్కూల్ ఎట్లుంటుంది, చేతి నిండా పని ఎట్లుంటుంది, మన రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, మన ధర్మం ఏంటి అది నేర్పిస్తాం. అప్పుడు నాన్ సెలబుల్గా మారుతాం. రైట్, ఓకే. మీరు అంటే బీసీ ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక దళితుడు ఒక ముఖ్యమంత్రి కావాలన్న, దళిత మాదిగ ముఖ్యమంత్రి కావాలి, మాదిగ వర్గం, దళిత మాదిగ వర్గంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలి అంటే విశారదన్ మహారాజు కావాలన్నా? నేను ముఖ్యమంత్రిని శిల్పాన్ని చెక్కే శిల్పిని. నేను ముఖ్యమంత్రి అనే ఒక శిల్పాన్ని చెక్కే శిల్పిని. అంటే ముఖ్యమంత్రిని తయారు చేస్తా. మీరు ముఖ్యమంత్రి కావాలనుకోవాలి, ముఖ్యమంత్రిని ఆలోచన కూడా లేదు. ముఖ్యమంత్రిని తయారు చేయడంలో పడే ఆనందం ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో ఏముంటుంది? అసలు ఉండదు కదా. బాల్దాకరే బాంబేలో ఏం చేసిండు? మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని తయారు చేసిండు. కాన్షీరామ్ ఏం చేసిండు? ముఖ్యమంత్రిని తయారు చేసిండు. అంటే మరో కాన్షీరామ్, విశారదన్ మహారాజు, మరో బాల్ ఠాక్రే అంటారు, అంతేనా? నేను అట్లా అన్నా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఒక నిర్వచనాన్ని అర్థం కావడానికి చెప్తున్నా. కాన్షీరామ్ కాలిగోటికి అంటిన ధూళిలో ఒక పరమాణువుతో సమానం నేను. ఆయన నా గాడ్ ఫాదర్, ఆయనకి నాకు కంపేర్ ఏంటి? అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక దళిత మాదిగ జాతికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి, అట్లే బీసీలలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నది మీ కోరిక. భారతదేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తులే అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు కదా, ఎందుకు మారలేదు అని అంటే? ఇప్పుడు రాజ్యం వేరు, ఒక పోస్ట్ వేరు. మొదట మోడీ అనే వ్యక్తి ఆయన బీసీ కాదు, బలత్కార బీసీ. బీసీ కాదా? బీసీ కాదు. బలత్కార బీసీ అంటే? బలత్కార బీసీ అంటే బలవంతంగా ఆ చట్టంలో బీసీగా చేర్పించుకోవడం. సహజ బీసీలు వేరు, బలత్కార బీసీలు వేరు. సహజ బీసీ అంటే ఆనాడు ఉన్నటువంటి లెక్కల్లో సమాజంలో భూమిపుత్రులైనటువంటి బీసీలు శూద్రుల్ని చేర్పించారు. నరేంద్ర మోడీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే తన వర్గాన్ని బీసీలో చేర్పించుకున్నాడు. అది ఒక వ్యాపార వర్గం. ఇక్కడ సేట్లు ఎట్లుంటారో అక్కడ వాళ్ళు సేట్లు, ఆ సేట్లని బలవంతంగా షెడ్యూల్లో చేర్పించారు, అక్కడ లిస్ట్ చేశారు. కాబట్టి అక్కడ బీసీ అయ్యిండు. ద సేమ్ టైం ఒక బీసీ వ్యక్తిని ఆ పోస్టులో కూర్చోబెట్టి ఇది బీసీ అధికారం, ఇది బీసీ రాజ్యం అనలేరే. ఎందుకు అనలేరు అంటే రాజ్య స్వభావంలో మార్పు రావాలంటే ముఖ్యమంత్రి పీఠం ఒక్కటి కాదు, ప్రజాస్వామ్యంలో మొత్తం యంత్రాంగం మారాలి. టోటల్ యంత్రాంగం ట్రాన్స్ఫార్మ్ కావాలి. అంటే ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం, ఎంపీల ప్రాతినిధ్యం, కింద గ్రామ సర్పంచ్ నుంచి రాజ్య వ్యవస్థలో ఉన్న ప్రతినిధులంతా ప్రజాప్రతినిధులు మారిపోవాలి, అణగారిన వర్గాల చేతిలోకి రావాలి. టోటల్ బ్యూరోక్రసీ మొత్తం, ఎస్పీలు, ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, టోటల్ బ్యూరోక్రసీ ఎంఆర్ఓ దాకా కింద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారి వరకు అణగారిన వర్గాల బ్యూరోక్రసీ రావాలి. అణగారిన వర్గాల ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజాప్రతినిధులు రావాలి. ఆ తర్వాత ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం అణగారిన చేతిలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని అధికారం అంటారు తప్ప జస్ట్ ఏదో ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన కూర్చోబెడితే, లేకపోతే అంజయ్యని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోజుల్లో కార్మికుడే కాబట్టి కార్మిక రాజ్యం అని ఇట్లా కాదు. రాజ్యం మొత్తం ట్రాన్స్ఫార్మ్ కావాలి. అది ఇక్కడ జరగాల్సిన. అంటే ఒకవేళ ఒక బీసీ సామాజిక వర్గానికో ఎస్సీ సామాజిక వర్గానికో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. అయితే ఎప్పుడు ఈ మీరు చెప్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏం పట్టదు. నేను అనుకోవడం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పట్టచ్చు. ఏంది దాని ప్రణాళిక ఏంది, ఎట్లా చెప్పగలుగుతారు? ఏమన్నా ప్రణాళిక ఏముంది? భావజాల వ్యాప్తి కదా.
భావజాల వ్యాప్తి అని అంటే ప్రజల్లో అంటే బ్యూరోక్రసీలో కూడా ఈ వర్గాలన్నీ నిండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు నిండాలి అని అంటే కూడా దానికి ఒక వ్యవహారం అనేది ఉంటుంది. దాంట్లో ఎట్లా ఫిలప్ చేస్తారు, అందులో ఉన్న వాళ్ళని ఎట్లా చైతన్యం చేస్తారు, సర్పంచుల కాంచెల్ని ముఖ్యమంత్రి దాకా ఎట్లా చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల బ్రాహ్మణులు అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారో అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అంతేమంది అధికారులు ఉన్నారు. మాకు కలెక్టర్లు తక్కువయ్యారు అనుకోండి, ఆర్డీఓలకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చేసి వెంటనే ఒక జీవో ఇచ్చి 100 మంది ఆర్డీఓలను కలెక్టర్గా మార్చుకుంటాం. అయిపోయి ఎన్ని సోర్సెస్ లేవు. ప్రతి దాంట్లో మేము ఎట్లా దాన్ని బ్యూరోక్రసీగా మార్చుకోవాలో మా దగ్గర అవకాశాలు ఉంటాయి. అది అధికారం ఉన్నప్పుడు ఎటైనా మార్చవచ్చు, అది పెద్ద పనేం కాదు. అందుకని నేననేది ఏంటంటే ఒక భావజాలాన్ని కుమ్మరించినప్పుడు, ఒక విప్లవ అగ్నిని రగిల్చినప్పుడు అది పెనుమంటగా మారి కోట్ల మంది ప్రజల హృదయాల్లోకి పోతుంది. అది బ్యాలెట్ బాక్స్లోకి కనెక్ట్ చేస్తాం. బ్యాలెట్ బాక్స్ ద్వారా రాజ్యం బయటకు వెళ్తుంది. బాక్స్ బద్దలు కొట్టుకొని రాజులు బయటకు వెళ్తారు. అంతే ఇక పక్కా. రైట్, ఓకే, చూద్దాం. అయితే నేనే అంటున్నా ఏమంటే విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు చాలా మంది, ఈ ఒక్కరిద్దరని చెప్పనీకి చాలా మంది కూడా ఒక వెలిగి కనుమరుగైపోయారు. అట్లనే మీ విషయంలో కూడా జరిగితే అసలు నేను వెలిగితేగా అంటే ఇప్పటి వరకు కూడా వెలగలేదని మీరు ఒప్పుకుంటారు. వెలుగు లేదు నా దగ్గర, జ్ఞానమే ఉంది. వెలుగు అనేది మీరు అనేది ఏంటంటే క్రియేటెడ్ పబ్లిసిటీ అంటారు. సైకో ఫ్యాన్సీ లాగా ఒక భయంకరమైనటువంటి పబ్లిసిటీ పిచ్చి పట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాడి ఫ్లెక్సీ కూడా ఆకాశం అంత ఉండాలనుకుంటాడు, ప్రతి నలుగురిలో వాడి మాట వెళ్ళాలనుకుంటాడు, ప్రతి 4 చోట చర్చ రావాలనుకుంటాడు, అతని పేరు చెప్తే టెర్రరైజ్ కావాలనుకుంటాడు. సమాజంలో టెర్రరైజ్, పబ్లిసిటీ, సైకో ఫ్యాన్సీ, వీటికి అలవాటు పడ్డ క్యారెక్టర్స్కి సోషల్ మిషన్ ఒకటి ఉన్నది, సామాజిక పరివర్తన ఒకటి ఉన్నది. అది బుద్ధుడి నుంచి అంతకుముందు పూర్వకాలం నుంచి బయలుదేరిన ఒక తత్వంతో సమాజాన్ని మార్చుకుంటూ పోయి సమాజంలో ఉన్న దుఃఖాన్ని తీసి ప్రజలకి రాజ్యం అందించాలనే ఒక సామాజిక మిషనరీ ప్రోగ్రాం కాదు వాళ్ళది. సమాజం వారికి మార్కెట్. బీసీ ఎస్సీ ఎస్టీలు వినియోగదారులు, వస్తువులు వాళ్ళకి. ఆ వస్తువులని వాళ్ళకి అమ్మటం. ఇలాంటి ఉద్యమకారులని నన్ను కంపేర్ చేయొద్దు దయచేసి క్రాంతి గారు. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళది వేరే మార్కెట్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అందరినీ ఒక్కతాటికి తీసుకురావడం అనేది పెద్ద హార్డ్ వర్క్ కదా, అది సాధ్యమవుతుందా? అంటే మనం మాట్లాడుకునే ఇప్పుడు వర్గాలుగా మాట్లాడుకుంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకపోతే ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. అట్లా ఎస్సీ వర్గాలలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వర్గాలలో నాయకులు చాలామంది ఉన్నారు. విశారదన్ మహారాజు కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఏకీకృతం అవుతారు, ఎప్పుడు ఒక తాటి మీదకి వస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరంటున్న పేర్లే ప్రామాణికం కాదు. సమాజంలో అనేక వ్యవస్థలు, వేదికలు, మనుషులు ఉన్నారు. పైకి కనిపించే ఫిగర్స్ ఒక్కటే కాదు కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళ పార్టీలలో వాళ్ళ హక్కుల ఉద్యమాలతో ముడిపడి రాజ్యంతో ఉండేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. హక్కులతో పాటుగా హక్కుల డిమాండ్ కోసం పోరాడే వేదికలు. వాళ్ళని మేమేం కోరుతున్నామంటే ఒక రాజ్యం మన హక్కులు చేసినంత మాత్రాన, మనకి జీవో ఇచ్చినంత మాత్రాన ఆ రాజ్యానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యం మీద యుద్ధం కొనసాగుతూనే ఉండాలి, హక్కుల పోరాటం కొనసాగుతూనే ఉండాలి తప్ప రాజ్యం మనకి జీవో ఇచ్చిందని రాజ్యం ముందు మోకరిల్లాల్సిన అవసరం లేదు. అంటే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలంటారు, అంతేనా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలి. అసలు అన్నం వాడిదా? నువ్వేం మాట్లాడుతున్నావు తమ్ముడు? అన్నం వాడిదా అంటనా? అన్నం ఎవడిది? ప్రజలది. ప్రజలు సృష్టించిన శ్రమ నుంచి అన్నం తయారైంది. అన్నం వాడిదా? రాజ్యాంగ హక్కు అది, భారత రాజ్యాంగ హక్కు. ఆ హక్కుని నా యుద్ధం ద్వారా, నా పోరాటం ద్వారా రాజ్యాంగంలో ఉన్న హక్కుని సంపాదించినప్పుడు వాడిది అన్నం అయిద్దా? అన్నం మాది. సన్నబియ్యం సృష్టించి సన్నబియ్యాన్ని వండినవాడు, సన్నబియ్యాన్ని పండించినవాడు, సన్నబియ్యాన్ని సృష్టించినవాడు, వాడికి సన్నబియ్యం ఉచితంగా పెడతారా? అంటే ఉచితంగా పెట్టినోడు వాడేం పెట్టినోడు అయిందా? అన్నం ఎవరిది అనేది ప్రశ్న. మీరు సామెత చెప్పగానే సరిపోలే. అన్నం ఎవరిది అని అడుగుతున్నా. ఈ రాజ్యం ఎవడి సొత్తు? పంచభూతాలు ఎవడి సొత్తు? భూమి ఎవడి సొత్తు? రాజ్యం ఎవడి సొత్తు? వాడి అన్నం ఎట్లా అవుతుంది? నా రాజ్యాంగ హక్కు అది, నా హ్యూమన్ రైట్ అది. నా హక్కుని న్యాయంగా, ధర్మంగా ఈ సమాజంలో నాకు రావలసిన వాటాని న్యాయబద్ధంగా నా వాటా నాకు ఇవ్వండి. ఇది రిపబ్లిక్ స్టేటు. ఎవ్రీ హ్యూమన్ హెడ్కి ఈక్వల్ షేర్ ఉంటుంది అనేది రాజ్యాంగ మౌలిక ప్రాథమిక ప్రియాంబుల్ సూత్రం అది. నువ్వేమన్నా నీ సొంత ఇంట్ల నుంచి నువ్వు నాకు పెడుతున్నావా? చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇచ్చిండు అనుకుందాం.
చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఏంటి? 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మాదిగల రక్తం దాగి, మాదిగల ఓట్లు తిని, మాదిగల మొత్తాన్ని శక్తిని గుంజి 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడా? ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వర్గీకరణ ద్వారా, వర్గీకరణ అంశంతో ఇక్కడ రాజ్యాలు మాదిగల ఓట్లని, మాదిగల అభిమానాన్ని, మాదిగల యొక్క శక్తిని గుంజుకోలేదా? అట్లా వర్గీకరణే కాదు, బీసీ హక్కులు ఇచ్చినా, వర్గీకరణ హక్కు ఇచ్చినా, ఎలాంటి కుల సంఘాలకి సంబంధించిన ఏ హక్కులు ప్రభుత్వం ఇచ్చినా, ఏ ప్రజా సంఘాలు పోరాడే హక్కులు ప్రభుత్వం ఇచ్చినా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలుసా? రెడ్డిస్ ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ని తీసుకు దాంట్లో యంత్రాంగంలో రైతు బంధు ఉంది. రైతు బంధు మొత్తం రెడ్లకు ఇచ్చారు. దాదాపు ఆల్మోస్ట్ రైతు బంధు బెనిఫిషియరీస్ రెడ్లు. క్యాబినెట్ మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లో రెడ్లు. అవునా? బ్యూరోక్రసీ అంతా రెడ్లు. తెలంగాణ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ మొత్తం రెడ్లు. అంటే ఇండస్ట్రీస్కి బెనిఫిట్ అయింది రెడ్డిసే, భూమి సంబంధించిన రైతు బంధు బెనిఫిట్ అయింది వాళ్ళే, ఎమ్మెల్యేలు ఎంపీలు అయింది వాళ్ళే, క్యాబినెట్ మొత్తం వాళ్ళే. కానీ రెడ్డిస్ ఏం చేసిండ్రు? కేసీఆర్ని పక్కన పడేసి తమ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎందుకు కృతజ్ఞతగా లేరు కేసీఆర్కి? అంటే రాజ్యం ఎవడి సొత్తు కాదు, నీ ఇంట్లో సొమ్ము ఇయ్యట్లేదు, అది అట్లనే మన గ్రామాలలో బీసీ ఎస్సీ ఎస్టీలు కృతజ్ఞత బానిసలు. ఛాయ్ పోసినందుకు 10 ఏళ్ళు, ఇంత బువ్వ పెట్టినందుకు 30 ఏళ్ళు, ఇంత పువ్వాకు పేడిచ్చినందుకు, సుట్ట తాగడానికి పువ్వాకు పేడిస్తే 30 ఏళ్ళు మన తాతలు బానిసత్వం చేశారు. ఎప్పుడో ఒక అయ్య అన్నం పెట్టిండని, సొక్కా ఇచ్చిండని, ఇంత సహాయం చేసిండని బానిసత్వంతో ఉంటారు. అందుకని మనం కోరేదేంటి? బానిసత్వం మంచితనం. అది మంచితనం కాదది, బానిసత్వ రూపంలో ఆ మంచితనం. దాన్ని నీకు రావలసిన, నీకు చెందాల్సిన హక్కుని నువ్వు తీసుకున్నాక నువ్వు కృతజ్ఞత జీవితాంతం చెల్లిస్తే మంచితనం ఎట్లయితుంది? మంచితనం వేరు, మంచితనం బానిసత్వంగా ప్రదర్శిస్తున్నాడు. మంచితనం కాదది, బానిసత్వం అంటారు. ఒక మనిషి తను జీవితం మొత్తం వాడికి చాకిరీ చేయటం మంచితనం ఎట్లయితుంది? బానిసత్వం అంటారు దాన్ని. అందుకని ఈ బానిసత్వం అనే స్వభావాన్ని మరిచి మన హక్కుల కోసం, రాజ్యం కోసం యుద్ధం చేస్తూనే ఉండాలి, మన రాజ్యం కోసం పోరాడుతూనే ఉండాలి. 2 డైమెన్షన్ ప్రోగ్రామ్ ఉండాలి ఇక్కడ. అందుకని అణగారిన వర్గాలు రెండు రూపాలతో మూమెంట్ చేయాలనేది మన భావన. దానికోసం మేము అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కొన్ని క్యారెక్టర్స్ చెప్పారు. ఆ వ్యక్తులు ఇప్పుడు రాజ్యం ముందు హక్కులు అడుగుతున్న ఒక వేదిక ఉంది. ఆ వేదిక నాయకుడి దగ్గరికి నేను వెళ్తా, మాట్లాడతా, అనా మీరు ప్రభుత్వం మీద హక్కుల కోసం పోరాడండి, న్యాయం తప్పు లేదు అది. కొంతమంది రాజ్యం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కొంతమంది హక్కుల కోసం పోరాడతారు. ఆ పోరాడే వ్యక్తికి చెబుతా, డాక్టర్ అంబేద్కర్ హక్కుల కోసం ఉద్యమిస్తూనే, హక్కుల కోసం యుద్ధం చేస్తూనే అంబేద్కర్ రాజకీయ వేదిక పెట్టి రాజ్యం కోసం పోరాడాడు. మండల్ కమిషన్ హక్కు గురించి కాన్షీరామ్ యుద్ధం చేస్తూనే కాన్షీరామ్ రాజ్యం కోసం పోరాడాడు. తమిళనాడులో అనేక వర్గాలు, అణగారిన బీసీ వర్గాలు హక్కుల కోసం ఉద్యమిస్తూనే తమిళనాడులో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్ యాదవులు, బీహార్ యాదవులు హక్కుల కోసం ఉద్యమిస్తూనే రాజ్యం కోసం పోరాడారు. అట్లనే పంజాబ్లో ఇట్లా. కానీ మన రాష్ట్రానికి వచ్చేస్తే జీవితాంతం హక్కులు అడగడము, పోరాటం, ప్రభుత్వం ఇస్తే కృతజ్ఞత చెల్లించడం, ప్రభుత్వం ప్రకటిస్తే కృతజ్ఞత చెల్లించడం, ఇట్లా కాకుండా ఈ వేదికలతో ఒక భావన మేము మాట్లాడతాం. అయ్యా, హక్కులు అడుగుతుంతో పాటుగా రాజ్యం కోసం కూడా మీరు పోరాడాలి తప్ప హక్కులు ఇచ్చినంత మాత్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అదే అతని రైట్ అనేదాన్ని మేము చెప్పి హక్కుల కోసం పోరాడే వేదికలను కూడా జేఏసీ వేదికలో తేవడానికి ఒక అండర్స్టాండింగ్ మాట్లాడదామని మేము భావిస్తున్నాం. మీరు అడిగిన దానికి చెప్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వివిధ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వివిధ అంశాలను పట్టుకొని వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకీకృతం అయితే ఈజీగా అవుతుంది కదా ఈ పని అంతా కూడా, ఈ వ్యవహారం అంతా. ఏకీకృతం కారు. ఎందుకు కారు అంటే, ఒకేసారి అందరం ఒక దగ్గరికి వద్దాం అంటే కాదు. అది ఒక బలమైన, త్యాగపూరితమైన, యుద్ధవీరుడైన, బాగా కొట్లాడి త్యాగం చేసి డైనమిజంతో పోరాడిన ఒక సాక్రిఫైస్ జ్ఞానంతో కూడిన ఒక వీరుడు బయలుదేరితే వాడి వీరత్వాన్ని చూసో, వాడి త్యాగాన్ని చూసో, వాడి పోరాటాన్ని చూసో ఎవరో నలుగురు కొంతమంది కదులుతారు. కొంతమంది కదలకపోయినా వాడి సోలు ఒప్పచెప్తారు వాళ్ళు. అంటే అయ్యా మేము ఎక్కడో పార్టీలో తగలబడతాం, నా ఆత్మ మాత్రం మీదే అని చెప్పే ఒక వర్గం ఉంటుంది. ఇట్లా కొంతమంది డైరెక్ట్గా కలిసి ఉంటారు, కొంతమంది బయట నుంచి వచ్చి సహకరిస్తారు, రకరకాలు ఉంటుంది మన ప్రయాణాన్ని బట్టి. కానీ ఒకేసారి ఒకే వేదిక మీదకి వచ్చి రాజ్యం అంటే అక్కడ అగ్రవర్ణ
పార్టీలు వేదికలు అంత తొందరగా వీళ్ళని వదిలిపెట్టరు. అవసరమైతే బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని పాలక వర్గాలే మాట్లాడతాయి, వాళ్ళ మనుషుల్ని సమాజానికి పంపిస్తారు. అట్లా మాట్లాడుతున్నారుగా పాలక వర్గాలు ఈ వాదం మాట్లాడుతుంది. మనకన్నా ముందే బీసీ ఎస్సీ ఎస్టీ వాదం వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తారు, వాళ్ళే బీసీ ఎస్సీ ఎస్టీ వాదం మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అని అంటే రేఖ గీసి క్లియర్ కట్గా సమాజంలో ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా గీత గీసి చూపించినప్పుడు నీ ప్రజలు నీ ఐడియాలజీ గీత గీసి వారు డిక్లేర్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఆ పని చేయాలనేది మా భావన. ఇప్పుడు అగ్రవర్ణాలు చేస్తేంది బీసీల పోరాటం రాదంటారా? ఇప్పుడు కవిత తీసుకున్నది, ఎమ్మెల్సీ కవిత తీసుకున్నది, బీసీ ఉద్యమాలు చేస్తూ ఉన్నది, బీసీలకు కావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉన్నది, పూలే విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి ఆమె పోరాటం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమె తీసుకోవడం వల్ల తప్పేం ఉన్నది? తప్పేమని ఉన్నదా అంటే? తప్పు లేదు, తప్పేం కాదు. అది తప్పు ఉందని మేమేం అనట్లే. అవి మంచి మంచి ఆలోచన లేవు. పూలే విగ్రహం పెట్టాలనడం మంచి ఆలోచనే, ఆ హక్కుల గురించి పోరాడడం మంచి ఆలోచనే, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఈ వర్గాలకి రాజ్యమే రావాలి అనే ఆలోచనతో పోరాడితే దాన్ని అభినందించాలి. అణగారిన వర్గాలే రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఒక విశాలమైనటువంటి సత్యంతో కూడిన ఒక మేజర్ అభిప్రాయం ఉంటుంది కదా, అది దానికి కోయిన్సైడ్ అయినప్పుడు వాళ్ళని మనం అభినందించవచ్చు. హక్కులు అడిగినంత మాత్రం దాన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అడగవచ్చు, ఎవరైనా అడుగుతారు. అది ఈ 42 రిజర్వేషన్స్కి సంబంధించి సాటిస్ఫైడ్గా ఉన్నారంటారా బీసీ వర్గాలందరూ కూడా? బీసీ వర్గాలు అంటే వాస్తవానికి స్టాటిస్టిక్స్ అంతకుముందు కూడా కొంత కరువు అయినాయి, కానీ అసంతృప్తిగానే లెక్కల జనాభా గణించారు. అది సంపూర్ణంగా గణించలేదు, లెక్కలు తక్కువైనాయి, అనేక కులాల సంఖ్యను కూడా తగ్గించడం జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దేశం మొత్తం మీద అత్యంత బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది తెలంగాణలో. అది ఎంత అంటే వాళ్ళ పరుగు పోయేంత అగ్రవర్ణాల పరుగు. అంటే బిలో 1% వాళ్ళు రూల్ చేయటం, బిలో 4%, 5% రెడ్డిస్ రూల్ చేయడం, ఇట్లా వీళ్ళు రూల్ చేస్తుంటే చూడటానికి కూడా బాగాలే ప్రపంచం ముందు. ఇంత తక్కువ సంఖ్య ఉన్నోడు రాజ్యాన్ని ఏలడం ఏంటి, 93% ఉన్నోడు ఇట్లుండటం ఏంటి, ఇది సమాజానికి బాగాలేదు. కాబట్టి ప్రపంచానికి వాళ్ళ సంఖ్యను పెంచుకున్నారు. రేపు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ని జడ్జిమెంట్ చేసుకోవడానికి కూడా పెంచుకున్నారు. ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి దానికి. కాబట్టి కొంత శాతం పెంచుకున్నారు. వాస్తవానికి 93 కాకపోయినా 90% అయినా రావాల్సి ఉండే జనాభా, కానీ దాన్ని ఒక 5% తేడాలు చూపించినట్టుగా మొన్న కనిపిస్తా ఉంది. ఇది సంగతి. అందుకని రాజకీయ చైతన్యము అనేది రావడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. రాజకీయ చైతన్యము లేకపోబట్టే కదా అణగారిన వర్గాలు అధికారంలో లేనిది. రాజకీయ చైతన్యము ఎవరికి ఉన్నది తెలంగాణలో అంటే రెడ్డి వెలమలకు ఉంది. రెడ్డి వెలమలకి రాజకీయ చైతన్యం ఉండడానికి తార్కాణమే వాళ్ళ అధికారంలో ఉండడం. రాజకీయ చైతన్యం లేకపోవడం అనేదే బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారంలో లేకపోవడం. అందుకని రాజకీయ చైతన్యానికి కొలమానం ఏంటి అంటే రాజ్యంలో భాగస్వామ్యం ఉండడమే రాజకీయ చైతన్యానికి కొలమానం. కానీ తెలంగాణలో అందరూ ఏమంటారు, రాజకీయ చైతన్యం ఉంది అంటారు. రాజకీయ చైతన్యం లేదు. అగ్రవర్ణ పార్టీలకి వాళ్ళకి ఒక ఫోర్స్ లాగా, ఒక రా మెటీరియల్ ఫోర్స్ లాగా, ఒక సమిధలయ్యే సైనికుల్లాగా, వాళ్ళ పోరాటానికి ఒక రా మెటీరియల్ లాగా ప్రజలు ఉపయోగపడుతున్నారు తప్ప రాజకీయ చైతన్యం కాదు అది. ఒక వ్యవసాయం చేసేటప్పుడు అందులో గొడ్లు శ్రామికులు పనిచేస్తారు, అన్నంత మాత్రాన వ్యవసాయంలో వాళ్ళకి భాగం ఉందని కాదు కదా అర్థం. అందుకని ఇంత పెద్ద రాజ్యంలో అణగారిన వర్గాల భాగస్వామ్యం ఉండడం అనేది ప్రజాస్వామ్యం ఫలించడం అనే దానికి ప్రామాణికం. ఓకే, కాసేపు ఈ అంశాలన్నీ మనం పక్కన పెట్టి మళ్ళీ చర్చిద్దాం. ఈ అంశాల మీద ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన అంటే ఏం చెప్తారు విశారదన్ మహారాజ్? అంటే వాస్తవానికి నేనేం అనలిస్ట్ని కాదు, నేను వచ్చింది మీ స్టూడియోకి వచ్చింది వాస్తవానికి పోరాటము, మా వేదిక, రేపు యుద్ధము, రేపు ఆదిలాబాద్లో జరగబోయేటువంటి ఒక మహా బహిరంగ సభ చెప్తాం. అదే సమయంలో మీరు అడిగిన దానికి మా పార్టీ కోణం నుంచి 2 విషయాలు చెప్పాలని, అనలిస్ట్గా కాదు. ఒక లేదా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోణం నుంచి మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది మీరు అడిగిన దానికి. చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా 3 పార్టీలు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒక వర్గం అంటే వీళ్ళ వర్గం అంటే ఉన్నత వర్గం, క్యాపిటలిస్ట్ వర్గం, ఫ్యూడల్ క్యాపిటలిస్ట్ వర్గం. అంటే వీళ్ళు భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ. వీళ్ళ భూముల్ని, ఆస్తుల్ని, వీళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడానికి
ఇంత అసంఖ్యాకంగా ఉన్న 3.5 కోట్ల మందికి అబద్ధాలు చెప్పాలి, మాయమాటలు చెప్పాలి, ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేయాలి, వీళ్ళలో విప్లవాత్మక ఆలోచనలు, సామాజిక స్పృహ, ఆర్థిక విముక్తి, రాజకీయ కాంక్ష ఇలాంటివి ఏమీ రాకుండా వీళ్ళని అనేక విషయాల్లో ఎంగేజ్ చేస్తూ వీళ్ళ ఎమోషన్స్ రెచ్చగొట్టి ఎన్నికలు వచ్చినప్పుడు చికెను, క్వార్టర్ సీసా మందుకి ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళని ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి వీళ్ళని 3.5 కోట్ల మందిని ఒకేసారి వాళ్ళ వలలల్లో పడేసుకొని రాజ్యం తెచ్చుకుంటారు వీళ్ళు. ఇదంతా మైండ్ గేమ్ ప్రోగ్రామ్ అంటారు. ఒక పక్కా మైండ్ గేమ్, మాంత్రిక విద్యలు. ఈ మాంత్రిక విద్యలతోటి రకరకాల మాయమాటలు చెప్పుకుంటూ ఎలక్షన్స్ టైంలో లిక్కరు, చికెను, మటన్ను పెట్టి ఓట్లను దండుకొని మనిషికి 2,000 ఇచ్చి కొల్లగొట్టుకొని తెలంగాణలో ఉన్న భూముల్ని, రాజ్యాన్ని, ఇండస్ట్రీస్ని, సంపదని వీటిని హోల్డ్ చేసి పెట్టుకునే కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ హోల్డ్లోనే బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ రాగానే దాంతో ఏదో పెద్ద పెనుమార్పులు వస్తాయని, లేదా మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఏదో పెనుమార్పులు వస్తాయని, లేదంటే బీజేపీ వస్తే మార్పులు వస్తాయి అనేది ఆ ఆలోచనే తప్పు. మరి ఏదొస్తే మార్పు వస్తుంది? అణగారిన వర్గాల రాజ్యం వస్తే మార్పు వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వస్తే మార్పు వస్తుంది. అంటే ధర్మ సమాజ్ పార్టీ రావాలంటారు. ధర్మ సమాజ్ పార్టీ రావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ లాంటి ఒక ఉద్యమ వేదికల భాగస్వామ్యంతో రాజ్యం రావాలి, ధర్మ సమాజ్ పార్టీ లాంటి అణగారిన వర్గాల రాజ్యం రావాలనే వేదికల కలగలిపిన ఒక రాజకీయ అధికారం వారి చేతికి రావాలి. అప్పుడు మార్పు వస్తుంది తప్ప సమాజంలో నేను పటేల్, మా తాత పటేల్, మా నాన్న పటేల్, మా ముత్తాత పటేల్ అనేమో పటేల్ ఆయన రాజ్యానికి వస్తాడు, నేను దొరని, మేము మొదటి నుంచి దొరలం అన్న ఆయన రాజ్యానికి వస్తాడు. అంటే 2000 సంవత్సరాల నుంచి దొరలే తెలంగాణ ఏలిండు, 2000 సంవత్సరాల నుంచి పటేళ్లే రాజ్యాన్ని ఏలిండు. మళ్ళా ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ విధానంలో, గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను పటేల్, నా తండ్రి పటేల్, మా తాత పటేల్, మా ముత్తాత పటేల్, నా తండ్రి దొర, నేను దొర అని మళ్ళీ వీళ్ళే రాజ్యాన్ని వెళ్తే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే? ఒక చాకలి అసెంబ్లీలోకి ప్రవేశించొద్దా? ఒక యాదవుడు తనకు రావాల్సిన ప్రజాస్వామ్య ప్రాతినిధ్యంగా అసెంబ్లీలోకి పోవద్దా? ఒక గౌడ, ఒక యాదవ్, ఒక ముదిరాజు, ఒక గంగపుత్ర, ఒక చాకలి, మంగలి, కుమ్మరి, మేదరి, వంజరి ఇట్లా అనేక అసంఖ్యాక కులాలు, పద్మశాలీలు తమ వాటా తీసుకోవద్దా? విశ్వకర్మలు తమ వాటా తీసుకోవద్దా? అసెంబ్లీ ముఖం చూడనటువంటి 100 కులాలు అసెంబ్లీలోకి పోయి రాజ్యాన్ని పట్టుకొని రాజ్యాన్ని పరిపాలించి తమ కులానికి, తమ వర్గానికి కావలసిన విముక్తి ఎక్కడ ఏ చట్టంలో దాగి ఉన్నదో తమ విధిరాతను మార్చుకునే చట్టం చేసుకోవద్దు ఆ కులాలు అసెంబ్లీలోకి పోయి. అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి కులాలన్నింటిలో కూడా కొంతవరకు ఉన్నప్పటికీ కొంతవరకు అసెంబ్లీలకే అడుగు పెట్టిన కులాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిలో చైతన్యం లేకుండా అగ్రవర్ణాలు చేసినాయా, లేకపోతే వాళ్లకు చైతన్యమే లేదా? వాళ్లలో సహజంగా సామాజిక వ్యవస్థలో ఎప్పటి నుండో సామాజిక వ్యవస్థలో అణగారిన వర్గాలకి భూమి లేదు, మొదటి నుంచి అణగారిన వర్గాలకి విద్య లేదు, భూమి లేదు, విద్య లేదు, జ్ఞానం లేదు, సమాజంలో ఆర్థిక స్థితి లేదు. ఏది లేనప్పుడు సహజంగానే జ్ఞానం లేదు. ప్రజాస్వామ్యం వచ్చి ఎన్నికలు వచ్చినా కూడా సహజంగా డల్గానే ఉంటాడు. మరి అప్పుడు లేనప్పుడు ఇప్పుడు డల్గా ఉన్నప్పుడు ఇతని డల్నెస్ని, ఇతని అమాయకత్వాన్ని మరింత అమాయకత్వంగా మార్చి అతని ప్రాతినిధ్యాన్ని కూడా అగ్రవర్ణాలే కొట్టేస్తారు. ఇప్పుడు మీరు ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 0 మార్కులు వేస్తారు. ఎందుకు మార్కులు వేయాలి? ఏముందని మార్కులు వేయమంటారు చెప్పు. వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఏం గ్యారెంటీ ఒకటి చెప్పండి. బస్సు, ఆర్టీసీ బస్సు ఉచితంగా మహిళలకు కేటాయింపు చేశారు. అంటే బస్సులో 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు. బస్సులో ఎక్కి దిగడం అనేది ఏంటి? రవాణా సౌకర్యం. అంటే బస్సు ఎక్కి దిగితే విముక్తి, అది ఆ ఫెసిలిటేట్ చేశారు కదా. ఆ మాట అన్నప్పుడు ఒక హెడ్కి, ఒక మనిషికి రాజ్యానికి ఎంత ట్యాక్సులు కడతారో ఆ ట్యాక్సులలో మాకు వచ్చింది, మాకు ఇచ్చేది ఎంత, మేము కట్టే ట్యాక్సులు ఎంత లెక్కలు చేసి మిగతా ఇచ్చేయమనండి. మేము అప్పుబడి ఉంటే మేమే ఇచ్చేస్తాం. మా ట్యాక్సులతో ప్రాజెక్టులు కడతారు, మా ట్యాక్సులతోటి 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడతారు. ఓకేనా? ఆ ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల కింద మాకేం లాభం ఉండదు, కానీ మా ట్యాక్సులతో ప్రాజెక్టులు కడతారు. మా తలల మీద అప్పులు తీసుకొని వస్తారు. మా తలల మీద అప్పులు తీసుకొని వస్తే ఆ అప్పు కట్టాలి మళ్ళీ మేము ఎప్పటికైనా. అప్పు కట్టకపోయినా ద్రవ్యోల్బణం ఏర్పడి రూపాయిలో పతనం అయిపోయి మనిషికి బో కూడా దొరకదు ఎన్ని కోట్లున్నా. ఆ స్థితి కన్నా రాజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తారు. అంటే మా తలల మీద అప్పులు తెస్తారు, మా తలల నుంచి ట్యాక్సులు తీసుకుంటారు. మేము ఇచ్చేటువంటి సారా తాగి ట్యాక్సులు కడితే, వస్తువులకు ట్యాక్సులు కడితే దాంతో రాజ్యాన్ని వెళ్తారు.
మరి మాకు ఇచ్చేదెంత? ఆర్టీసీని బతికించింది ఎవరు? అణగారిన వర్గాలు కాదా? ఆర్టీసీ అగ్రవర్ణాలది కాదు, అణగారిన వర్గాలు ఆర్టీసీని బతికించిండ్రు 50 ఏళ్ల నుంచి. కాబట్టి ఆర్టీసీ బస్సు ఎక్కినంత మాత్రాన 6 గ్యారెంటీలు చేసినట్టు కాదు కదా. మనిషికి కావలసినటువంటి విద్య, విప్లవాత్మకమైన విద్యను తీసుకొని రావాలి. యూరప్ దేశాల్లో, అమెరికా దేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది? దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఒక్కటన్నా వీళ్ళు అమలు చేస్తారా? ఎడ్యుకేషన్లో విప్లవాన్ని తీసుకురమ్మనండి. ₹1 ఫీజు లేకుండా అద్భుతమైనటువంటి ప్రభుత్వ విద్యని, ఉచిత విద్యని. ఈ ప్రైవేట్ స్కూల్ అని ఏమైతే ఒకవేళ అవి తీసుకొస్తే అప్పుడు ఒక అండర్స్టాండింగ్ రావాలి. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని ఎట్లా మెర్జ్ చేస్తారో, ఎట్లా దేన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందో అదంతా ఒక అగ్రిమెంట్. పెద్దలు ఉంటారు కదా చాలామంది, అంతా మాట్లాడుకుంటే మా లాంటి వాళ్ళని అడిగితే పాలసీ ఎట్లా చేయాలని కూడా చెప్తాం మేము. ప్రైవేట్ స్కూల్స్ని ఎందుకు తీసేస్తారు? ప్రైవేట్ స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని, గతంలో ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్కూల్స్ని కూడా అఫిలియేటెడ్గా మార్చుకున్నది గవర్నమెంట్. ఇట్లా ఎన్నో చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నట్టుగా మార్కులు వేయాలంటే వేద్దాం, 100 మార్కులకు 100 వేద్దాం. ఏం చేయాలి అప్పుడు? తెలంగాణలో అణగారిన వర్గాలకి 10 లక్షల ఎకరాల భూమిని పంచమనండి, మార్కులు వేయడానికి సిద్ధం. తెలంగాణలో ఉన్నటువంటి 1 కోటి మంది పని లేక, ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ ప్రజలకి చేతి నిండా గౌరవప్రదమైన ఉపాధిని ఇవ్వమనండి, ఉద్యోగాలు మొత్తం ఫిలప్ చేయమనండి. విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఎల్కేజీలో చేర్పిస్తే పీజీ వరకు యూరప్, అమెరికా, చైనా వృత్తి విద్య లాంటి అత్యున్నతమైనటువంటి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ విత్ ఫుడ్ ఫెసిలిటీతో, బోర్డింగ్ తోటి, అన్నింటితో ఒక మంచి రెవల్యూషనరీ ఎడ్యుకేషన్ ఇవ్వమనండి, మంచి హాస్పిటల్స్ కట్టేయమనండి. ఇంతకన్నా మార్పు ఏముంటుంది? ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ చేయాలన్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అంటారా? ఫస్ట్ వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బతకాలిగా. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, రెడ్డిసి, వెల్మాసి, కమ్మాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసేటువంటి వ్యాపార కేంద్రాలు ఈ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ వేల కోట్లు సంపాదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చందాలు ఇవ్వాలి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి చందాలు ఇవ్వాలి, బీజేపీ ప్రభుత్వానికి చందాలు ఇవ్వాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ చందాలు ఇవ్వాలి ఈ గవర్నమెంట్కి. వీళ్ళు చందాలు తీసుకున్నాడు ఆ స్కూల్స్ని కాపాడుతాడా? ఆ స్కూల్స్ని కూలుస్తాడా? కాపాడాల్సిందే. వాడు కార్పొరేట్ వాడు ఎమ్మెల్సీ అవుతాడు, ఒక కార్పొరేట్ స్కూల్స్ పెట్టుకున్నాడు ఎమ్మెల్సీ అవుతాడు. అంటే కంచే చేయని వేయటం అన్నట్టు. ఎవడైనా కార్పొరేట్ స్కూల్ పెట్టుకున్నాడు ప్రభుత్వ విద్యని బతికించడానికి టీచర్స్ ద్వారా ఎమ్మెల్సీ అవుతాడా అండి? ఇది అసలు ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా? ఒక ప్రపంచంలో ఇంతకన్నా ప్రభుత్వ విద్యా వ్యవస్థని బ్రతికించడానికి విద్యా వ్యవస్థ తరఫు నుండి కార్పొరేట్ స్కూల్స్ నడిపేటోడు ఎమ్మెల్సీ అవుతాడు. దీనికి అణగారిన వర్గాలు ఓట్లేస్తారు, అగ్రవర్ణాలు ప్రపోజ్ చేస్తారు. అంటే మన చైతన్యం ఎక్కడ దాకా పోతుంది అంటున్నా. అందుకని నేనేమన్నానంటే, విద్యలో రెవల్యూషన్ తేవాలంటే అగ్రవర్ణ కార్పొరేట్ విద్యా వ్యవస్థలే ఈరోజు ప్రభుత్వాలకు పైసలు ఇస్తున్నాయి. అగ్రవర్ణ కార్పొరేట్ హాస్పిటల్సే ప్రభుత్వానికి, పాలకులకి, పార్టీలకి, అగ్రవర్ణ పార్టీలకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. అందుకని రాజ్యం అంటే ఒక రేవంత్ రెడ్డో లేకపోతే రాజ్యం అంటే కేసీఆర్ కాదు. రాజ్యం అంటే భూస్వాముల, పెట్టుబడిదారుల, అగ్రవర్ణాల, అగ్రవర్గాల, అగ్రవర్ణ బ్యూరోక్రసీ, అగ్రవర్ణ ఇండస్ట్రీస్, అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారుల అందరి అల్లికతో కూడిన కలయికే ప్రభుత్వం, రాజ్యం. దానికి సింబాలిక్గా ఒకటి కనిపించచ్చు, కానీ వాళ్ళందరి అల్లిక, క్లాస్ కల్చర్తో కూడిన అల్లిక వాళ్ళది ప్రభుత్వం. సింబాలిక్గా వాళ్ళు ఉండొచ్చు కాక, అంటే అంతా ఒకటే అనమాట. అందుకని ఒక పోలీస్ స్టేషన్కి కాంగ్రెస్ పార్టీ దళితుడు పోయింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ దళితుడు పోయిండు పోలీస్ స్టేషన్ న్యాయం చేయమని. అదే పోలీస్ స్టేషన్కి అధికారం లేని టీఆర్ఎస్ రెడ్డి ఆయన పోయిండు, ఎవరి పని అవుతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ దళితుడు పోలీస్ స్టేషన్కి పోయిండు. అధికారం లేని రెడ్డి, టీఆర్ఎస్ రెడ్డో బీజేపీ రెడ్డో పోలీస్ స్టేషన్కి పోయిండు. ఆ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళితుడికి ఆ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, కనీసం కుర్చీ కూడా వేయరు. కానీ ఒక రెడ్డి, ఒక రావు వాళ్ళు అధికారంలో లేని బీజేపీ టీఆర్ఎస్ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే అక్కడ కుర్చీ వేసి అతని పని పోలీస్ స్టేషన్లో చేసి పెడతారు. అంటే అర్థం ఏంటి? అక్కడ రాజ్య అల్లికలో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోవచ్చు, కానీ వాళ్ళ కాస్ట్, వాళ్ళ క్లాస్ రాజ్య అల్లికలో భాగస్వాములై ఉన్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం.
అందుకనే మనం కోరేది ఏంటంటే అన్ని పార్టీల్లో ఉన్న శ్రామిక వర్గం, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు, మనసున్న అగ్రవర్ణాలు, మనసున్న రెడ్లు, మనసున్న అగ్రవర్ణాలు, మా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఉండే కరుడుగట్టిన బ్లాక్మెయిలర్ దళారులు ఉంటారు కదా, అలాంటి దళారులని సమాజం నుంచి వెలివేసి అచ్చమైనటువంటి అణగారిన వర్గాల యొక్క భూమిపుత్రుల పోరాటం కదా ఇది. అలాంటి భూమిపుత్రులతోటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తెలిసి తెలవక జ్ఞానం లేక బానిస మనతత్వంతో పాలకుల పట్ల కొద్దిగా తెలిసి తెలియని కృతజ్ఞతతో ఉండే వాళ్ళని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మార్చుకొని అగ్రవర్ణ పార్టీలలో ఉండేటువంటి దళితులు కృతజ్ఞత బానిసలాగా ఉండకుండా వాళ్ళను కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నాలెడ్జ్ తోటి అందరినీ ఆహ్వానిస్తాం ఈ విశాలమైనటువంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీలో. కానీ వ్యవస్థలో కరుడుగట్టిగా పోయినటువంటి వ్యవస్థనే సేలబుల్గా మార్చే ఒక స్ట్రాంగ్ బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు ఈ వర్గాల్లో. వాళ్ళకు మాత్రం ఒకసారి చెప్పి చూస్తున్నది మార్చుకోండి అని. మారకపోతే సమాజంలో వాళ్ళని దోషులుగా చెప్పడమే, ఇంకేముంటుంది, క్లియర్ కట్ చేయడమే వాళ్ళ చేతికి. అందుకనే ఎప్పుడైతే మౌనంగా అమాయకంగా ఈ సమాజం ఉంటుందో, ఎప్పుడైనా ఫ్యూడల్ సమాజంలో రాక్స్, రాళ్ళు, పెద్ద పెద్ద గుట్టలు, పంటలు పండనటువంటి రాక్ ఏరియాలో ఉన్న భూస్వామ్య కల్చర్లో ఈ వర్గాల్లో కరుడుగట్టిన దళారులు కూడా ఉంటారు, బ్లాక్మెయిలర్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు. అలాంటి వర్గాలు తయారు చేస్తుంది సిస్టమ్. తయారు చేయకపోయినా ఈ మధ్య నన్ను తయారు చేయకపోయినా తయారు చేయండి అని ముందుకు పోయేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వర్గాల పట్ల చాలా సమాజాన్ని చాలా వెరీ కేర్ఫుల్గా మేల్కొని ఉంచాలి. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ అప్పర్ కాస్ట్ కన్నా డేంజరస్ క్యారెక్టర్స్. వీళ్ళ పట్ల చాలా జాగ్రత్త. ఎందుకంటే ఒక మాట, ఇప్పుడు కాన్షీరామ్ తన పోరాటాన్ని, తన యుద్ధాన్ని చేసేటప్పుడు తన యుద్ధం అంతా చెంచాల మీద, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి చెంచా వాళ్ళ మీద పోరాటం చేసి యుద్ధం చేసిండు. ఆ యుద్ధం నుంచి బయటపడటానికి 20 ఏళ్ళు పట్టింది దానికి. ఎందుకంటే అగ్రవర్ణం వాడు దొంగలు కనిపిస్తారు, ఇందులో ఉండే దళారులు కనిపించరు. కాబట్టి ఈ దళారులని చాలా క్లియర్ కట్గా సమాజం ముందు చూపించాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, తెలిసి తెలవక వేదికలు పెట్టుకొని హక్కులు అడుగుతూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ముందు కృతజ్ఞత బానిసలుగాను ఆ సిస్టంలో ఉండి మొహమాటానికో వాళ్ళందరినీ మార్చుకుందాం. కానీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఉంటారు కదా, మోటివ్ క్రిమినల్స్, మోటివ్ బిజినెస్ మ్యాన్స్, అంటే వీళ్ళనే కమ్యూనిటీనే ఒక మార్కెట్గా చూడడం, వాళ్ళ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఏరివేసే కార్యక్రమంలో ఉంటాం. ఎవరాళ్ళు అని అడిగిన నేను. సందర్భం వచ్చినప్పుడు చెప్తా కదా, ఇక్కడికే వచ్చి చెప్తా. పొట్ట పేగులు పగలజీరి పేగుల్ని మెడలేసుకుంటా 4 రోజులు ఆగాల. ఒక్కొక్క దొంగలు 100% ఒక్కొక్క దొంగని పగలజీరి చూపిస్తా సమాజం ముందు. ఇక్కడ కాన్షీరామ్ వారసత్వం, కాన్షీరామ్ చెయ్యి పట్టుకొని నడిచిన ఆ కసి, ఆ పగ, ఆ ప్రజల పట్ల ఉండే కమిట్మెంట్తో శతాబ్దాలు, దాదాపు దశాబ్దాలుగా 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను నేను. సమాజాన్ని మార్చడానికి బయలుదేరినప్పుడు ఆ బయలుదేరే వ్యక్తి మీద, ఆ బయలుదేరే శక్తుల మీద అడ్డు తగులుతూ ఉల్టా బీసీ ఎస్సీ ఎస్టీలని మార్కెట్ బిజినెస్ చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, అమాయక ప్రజల్ని అగ్రవర్ణ పాదాల కింద తాకట్టు పెడుతూ, తాకట్టు పెట్టినోడు కనీసం నాలాంటి ఉద్యమకారుడు పట్ల కనీసం అరే ఒకడు పనిచేస్తండే అన్నది కూడా కోల్పోయి నాలాంటి ఒక అగ్ని పర్వతాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే చూపిస్తాను అదేంటో కూడా, నా శక్తి ఏంటో చూపిస్తాను. ఏం చేస్తారు అంటున్నా. చూద్దాం ఏం చేస్తారు అంటే ఏం చేయకూడదా? సమాజంలో వాళ్ళని వదిలేయమంటారా అంటాను. సమాజంలో మీరు ఏం చేయగలుగుతారు? అణగారిన వర్గాలని పీక్క తిననే ఒక దళారీ వ్యవస్థని వదిలేద్దామంటారా? ఏం చేయమంటారు? అంటే ఏం చేస్తారని మీరు నాకు ఏ విధంగా మీరు పోర్ట్రేట్ చేస్తారు, ఏ విధంగా అరికడతారు, ఏ విధంగా అడ్డుకుంటారు? ఇప్పుడు మనం ఒక కుటుంబంలో కానీ ఒక సమాజంలో కానీ ఒక దోపిడీదారుణ్ణి లైటేసి చూపించాలి కదా. చీకట్లో చేసే దొంగతనాన్ని ప్రజలకి చైతన్యం చేసి దోషిగా నిలబెట్టాల్సిందే కదా, చూపించాల్సిందే కదా. కరడు కట్టిన దళారులని సమాజాన్ని చూపించకపోతే ఎట్లా? పక్కా చూపించాల్సిందే. అది చూపించినప్పుడు సమాజాన్ని మేల్కొని డిస్కనెక్ట్ చేయించాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు, ప్రజలను అడ్డం పెట్టుకొని, అణగారిన వర్గాలను అడ్డం పెట్టుకొని చేస్తున్నప్పుడు దాన్ని క్లియర్గా ప్రజలకు చూపించాలి కదా. అమాయకత్వంగా విశ్వసిస్తే కదా మోసం. మనం
మనం చేసే పని ఏం చేస్తాము? ప్రజల్ని మేల్కొల్పి డిస్కనెక్ట్ చేయడం. అంతకన్నా ఏం చేస్తావు నువ్వు డెమోక్రసీలో, ప్రజాస్వామ్యబద్ధంలో? అదే కదా నువ్వు చేయాల్సింది. నీ ప్రజల్ని మేల్కొలాలి, మేల్కొలిపి నీ ప్రజలకి రైట్ వే చూపించాలి. రైట్ వే చూపించినప్పుడు కల్పిట్స్ ఆటోమేటిక్గా కిల్ అయిపోతారు. ఇప్పుడు నేను పర్సనల్గా మిమ్మల్ని అడిగితే ఏ స్వార్థం లేకుండా విశారదన్ మహారాజ్ ఇవన్నీ చేసుకుంటూ వస్తుండా? పక్క స్వార్థపరుడు నేను, పచ్చి స్వార్థపరుణ్ణి. స్వార్థం సెల్ఫిష్ని నేను. ఏం సెల్ఫిష్ అని అడగాల? నా వర్గాలకు రాజ్యం ఒప్పచెప్పడమే నా అనంతమైన స్వార్థం. నాకు గొప్పగా ఉంటుంది అన్న. ఇట్లా ఇంటర్వ్యూలో క్రాంతి అడిగినప్పుడు విశారదన్ మహారాజ్ చెప్పినప్పుడు గొప్పగా ఉంటుంది. దీన్ని రీల్స్ చేసుకొని మంచి ఆర్ఆర్ వేసుకొని కూడా పబ్లిష్ చేసుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంది దీని వెనకాల? విశారదన్ మహారాజ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి అంశం ఏంది? అదే అంటున్నా కదా, ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి అనే క్యారెక్టర్లు నేను కొన్ని చూపిస్తా, వాళ్ళని కట్టేసి ఇంటర్వ్యూ చేసుకోను. నాది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంతా ఒకటే. నా స్వార్థమే నా వర్గం రాజ్యానికి రావడం, నా పక్షపాతమే నా వర్గ పక్షపాతం. అంటే డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎమ్మెల్యేలుగా కావాలి, ఎంపీలుగా కావాలి, లేకపోతే ముఖ్యమంత్రి కావాలన్న డబ్బులు సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలే. డబ్బులు సంపాదించుకోవడం ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఈ అణగారిన వర్గాలను అడ్డం పెట్టి డబ్బు సంపాదించడమా? డబ్బు సంపాదించేవాడు కిసరెలా తీస్తా కాలు పెట్టి తొక్కి. ఈ వర్గాలను అడ్డం పెట్టుకొని ఎవడైనా డబ్బు సంపాదిస్తే వాడిని కిసర తీస్తా అంటనా? ఎంతమంది తీసిరు మరి? అట్లా ఎంతమంది తీసిరు? తీస్తా. ఎంతమంది? సమయం రాని కిసర తీస్తా అంటనా? డబ్బు ఈ వర్గాలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తారా అని మీరు అడుగుతాండ్రు. డబ్బు సంపాదించడం కాదు, నేను డబ్బు సంపాదించడం కిసర తీస్తా అంటన్నా. సమయానికి సందర్భానికి దొరికితే కిసర తీస్తా అంటన్నా. ఎస్, సమాజం కోసం పనిచేస్తూ సమాజంలో భోజనం చేసి ఆ ప్రజలు ఇచ్చే బట్టలు, ఆ ప్రజలు ఇచ్చే భోజనం, ఆ ప్రజలు ఇచ్చే 10 రూపాయలతో ఒక కార్యకర్త బతకడం వేరేది. అది సమాజంలో మొదటి నుంచి బౌద్ధ భిక్కుల నుంచో బ్రాహ్మణ పూజారుల నుంచో సమాజంలో అనేక వర్గాలు సమాజం కోసం పనిచేస్తూ బ్రతకొచ్చు. కానీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని మీరు అంటారు కదా, కోట్ల రూపాయలు డబ్బులు ప్రజలను అడ్డం పెట్టుకొని సంపాదించేది అంటారు కదా, అది తప్పు కాదు. దాన్ని ఒక నైతిక ఆమోద ముద్రలాగా మాట్లాడుతారా మీరు? ఏంటి నాకు అర్థం కాదు. ఒక నేరానికి సంబంధించిన ఒక తప్పుని సమాజంలో ఇవ్వాలా? ఏమైనా డబ్బు సంపాదించినరా ఉద్యమంలో? అంటే అది ఒక నైతిక గ్రంథమైన మాట. ఇప్పుడు ఉద్యమాలు తప్పు కదా అది. ఉద్యమాలు చేసి నేనున్నా సార్, నేనున్నా ఇప్పుడు నేను లేకపోతే ఒక సమాజంలో కార్యకర్తలు ఉన్నారు, లేదా ఒక పార్టీలో హోల్ టైం కార్యకర్తలు ఉన్నారు. పార్టీ హోల్ టైం కార్యకర్త అంటే సమాజం కోసం పనిచేస్తూ సమాజం ఇచ్చే భుక్తితోటి బ్రతకొచ్చు. అది హోల్ టైం వర్కర్కి సమాజం ఇచ్చే గుర్తింపు, సమాజం ఇచ్చే గౌరవం, ఆ కార్యకర్తని సమాజాన్ని బతికించుకోవాలి. కానీ సమాజాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తారని అన్నారు కదా, ఏం మాట అది? నైతికమైనటువంటి మాట అది? ఏం మాట? లేరా అట్లా? చేస్తలేరా? అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ మాట నన్ను అడగొద్దు కదా. నన్ను అడగొద్దు. నాకు సాధ్యమైనంత వరకు వాటిని అరికట్టా అంటున్నా. నాకు సాధ్యమైనంత వరకు వాటిని అరికట్టాలి. సమాజం అంతా అట్లనే వదిలేస్తే ఎట్లా? తప్పు కదా అది. సమాజం ఇప్పుడు ఒక పక్కన పీడిత పక్షాలు అంటాం, వర్గం అంటాం, వీళ్ళ గురించి పోరాడాలంటాం. ఇలాంటి పోరాటాలు చేసేటప్పుడు మళ్ళీ ఆ వర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం ఏంటి? ఏం బతుకు ఇది? ఏం ఉద్యమాలు అంటున్నాయి? ఇప్పుడు ఒక మనిషి, నీ కుటుంబం ఉంది, భార్య పిల్లలు, నేను సమాజం కోసం పనిచేస్తున్నా అని ఆ సమాజంతో నీ కుటుంబాన్ని బతికించుకో. అది తప్పు కాదు. నువ్వు సమాజం కోసం పనిచేయి, సమాజం ఇచ్చే రూపాయితో అన్నం తిను, సమాజం ఇచ్చే రూపాయితో బట్ట కట్టుకో, రూపాయి ఇస్తే పోరగాళ్ళని చదివించుకో. ఇది తప్పు కాదు. కానీ సమాజాన్ని, సంఘాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకొని ఒక మెకానిజం చెప్తారు చూడండి, అది తప్పు కాదు సార్. అది ఇక అగ్రవర్ణాలకి వీళ్ళకి తేడా ఏముంది? అగ్రవర్ణాలు అడ్డం పెట్టుకొని ప్రజలను అడ్డం పెట్టుకొని చేసేదానికి తేడా ఏముందంటున్నా. అందుకని సమాజంలో హానెస్టీని, నీతిని పాదుకొల్పాలి మనం. ఈ ప్రజల్ని కూడా, ఈ అమాయకులను కూడా అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తే ఇంక ఈ ప్రజలకి దిక్కెవడు అంటున్నా. ఈ ప్రజల్ని బాగుకోరేదేవుడు, వీడిని దిక్కెవరు, వీళ్ళని ఎవడు కాపాడాలా? ఇక మనం ఊకే అగ్రవర్ణాలని, రెడ్డిని, రావుని తిట్టుకుంటూ పోతుంటే మరి ఈ దొంగల సంగతి ఏంటి? వీళ్ళ నుంచి, సమాజం నుంచి వీళ్ళని వెలితీయద్దా? అది జరగకపోతే ఎట్లా సమాజానికి న్యాయం జరిగింది చెప్పండి? ఇది ఒక మ్యాండేటరీ లాగా సమాజం సంపాదించుకున్నావా ఉద్యమం చేసి, ఇది ఒక సామాజిక ప్రశ్నలాగా అయిపోయింది. ఇది అంటే ఒక సింపుల్ పని అన్నట్టు, కట్నం తీసుకున్నావా అన్నట్టుగా. కట్నం నేరము, కట్నం తీసుకోవడం నేరము. కానీ సమాజంలో కట్నం తీసుకున్నావా, ఉద్యమంలో డబ్బు సంపాదించినవా అంటే ఒక న్యాచురల్ ఒక మోరల్ లా లాగా అయిపోయింది ఇది. దాన్ని ఆపాలి మనం, దాన్ని ఆపాలి.
ఆపగలిగినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. కానీ ఇది ఒక న్యాచురల్ క్రియేషన్ అయిపోయింది ఈ మధ్య. మీరు అర్థం చేసుకో, నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రాంతంలో ఉద్యమాలు డబ్బులు సంపాదించాలి ఏమి గలీజ్ పనులు అంటే అట్లా సంపాదించి వెలుగుతున్న వాళ్ళు ఉన్నారా లేరా మీరు చెప్పండి, ఒప్పుకోండి. అడిగినందుకు బాధపడుతున్నారు క్రాంతి, నేను కాదనట్లే, ఉన్నారు. లేకపోవడం ఏంది, సమాజంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒక్కడనే కాదు కదా, అందరం కలిసి ప్రక్షాళన చేయాల్సిందే. మన అమాయకత్వంతో వాళ్ళు ఆ రకంగా ఎదుగుతున్నారు. మన అమాయకత్వంతో, మన మౌనంతో, మనకి జ్ఞానం లేకపోబట్టి, మనం ప్రజాస్వామికంగా పనిచేయలేకపోబట్టి, వీటన్నిటి వల్ల ఇలాంటి వ్యక్తులు బతుకుతున్నారు అంటన్నా. మనం వీళ్ళందరినీ క్లీన్ చేయాల్సిందే. ఇప్పుడు విశారదన్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి ఒక జ్ఞాన భాండాగారం, జ్ఞానాన్ని పంచుతూ పోయి కొంతమందిని తయారు చేసి వాళ్ళని శత్రువుగా మలుచుకున్నాడు అని అంటే ఇప్పుడు ఒకటి సార్ నేను అనేది క్రాంతిభాయ్, జ్ఞానం సామాజిక ఉత్పత్తి, సోషల్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ సోషల్ ప్రొడక్ట్ అయినా మనం ఆ నాలెడ్జ్ని మన పరిస్థితులకి మన వేదికకి అన్వయించి ఆ సామాజిక జ్ఞానాన్ని మనం అన్వయించి ఒక వెపన్ తయారు చేస్తాం పరిస్థితులకు అనుగుణంగా. ఓకే, మన నుంచే నాలెడ్జ్ రావచ్చు, నాలెడ్జ్ తీసుకోవచ్చు, తీసుకున్నా తప్పు లేదు, దొంగిలించినా తప్పు లేదు. ఒక గురువు దగ్గరకు వచ్చి నాలెడ్జ్ని దొంగిలిస్తారు, ఒకడు గురువు దగ్గరకు వచ్చి నాలెడ్జ్ని దొంగిలించుకొని పోతాడు. అమాంతం నెత్తికి శీలగొట్టి రంధ్రం పెట్టి స్ట్రా వేసుకొని కూడా నాలెడ్జ్ పీల్స్తాడు. హార్డ్ డిస్క్లలో ఉన్నాయి, కంప్యూటర్లలో ఉన్నాయి, కాగితాలలో ఉన్నాయి, పిహెచ్డి మొత్తం మూట కట్టుకొని కూడా జ్ఞానాన్ని తీసుకొని పోతే దాన్ని కూడా మనం క్షమిద్దాం. కానీ ఆ నాలెడ్జ్తో వాడు సమాజంలో పనిచేస్తున్నాడా, ఈ నాలెడ్జ్ని వ్యాపారంగా మారుస్తుండా అన్నదే బాధ. తప్పేముంది అందులో? రెహమాన్ ట్యూన్ కట్టగానే 100 ట్యూన్లు కట్టుకుంటాడు ఒకడు. కానీ అది మంచి మార్గంలో కడతానరా, తీవ్రవాదులకు ట్యూన్ ఇస్తాడా అనేది కూడా సమస్య ఇక్కడ. అందుకని నాలెడ్జ్ని తీసుకుపోయినా తప్పు లేదు. ఆ నాలెడ్జ్తో సమాజాన్ని బాగు చేయడానికి నాలెడ్జ్ని వాడుకుంటే దాంట్లో ఎలాంటి నష్టం లేదు, నో ప్రాబ్లం. నాలెడ్జ్ని కొట్టుకుపోయినారు అన్నది నేను ఆనాడు మీడియాలు లేకపోతే ఇంకోటి మీడియాలకు పోవాలని పబ్లిసిటీ చేసుకోవాలనేది నాకు తెలియదు. నేను కానిశ్రాము శిష్యుడుగా గాడ్ ఫాదర్గా పెట్టుకొని ఆ శిక్షణ అందరికి ఇచ్చేటోండి నేను, ఒక 2 దశాబ్దాలు. ఓపెన్గా అడుగుతా, అంటే ఈ పని చేసింది తీన్మార్ మల్లన్నే అని అంటే అదే నేను అంటున్నా కదా. నేనేమంటానంటే మొత్తం వేసుకొని పోవచ్చు, నాలెడ్జ్ని మూటగట్టుకొని పోవచ్చు, దాన్ని సమాజ మార్పుకు ఉపయోగిస్తాడా? ఒక కత్తిని ఎటైనా వాడతాడు కదా మనిషి, ఒక కత్తిని ఎటైనా వాడచ్చు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం ఉన్నారు. ఈ శ్రామిక వర్గానికి ఒక విముక్తి, ఒక ఆర్థిక విముక్తి, ఒక సాంస్కృతిక విముక్తి, ఒక రాజకీయ విముక్తి, ఒక సామాజిక విముక్తి కోసం ఒక సైద్ధాంతిక సిద్ధాంతం, దాని ఆచరణ, దాని పని విధానం, ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, సమాజాన్ని ఎట్లా మార్చాలి, ఒక పెద్ద భాండాగారాన్ని మనం తయారు చేసాం. ఈ భాండాగారం అనే ఖడ్గాన్ని తీసుకుపోయి తల మెరిచే కత్తిని తీసుకొని మన సమాజాన్ని కట్టుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ కత్తిని శత్రువుకు చూపించి ఏం సంగతి అని ప్రజల్ని నా పక్షాన ఉన్నారని బెదిరించడం ఒకటి ఉంటుంది. ఏది చేయాలి సమాజానికి అంటున్నా. సమాజాన్ని మార్చే జ్ఞానాన్ని తీసుకుపోయి సమాజాన్ని మారిస్తే అభినందనే, దాన్ని తప్పు లేదు. ఓకే, మనం చేయలేనిది ఏదో అవతల జరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఈ జ్ఞానాన్ని ఇంకో దానికి వాడితే మాత్రం తప్పే కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకు అంత ఈజీగా క్షమించి వదిలేసారు మరి మీరు? అంత ఈజీగా ఎందుకు క్షమించి వదిలేసారు అంటున్నా? క్షమించి వదిలేయడం ఏడ జరిగిందయా? క్షమించి వదిలేయడం ఎందుకు జరుగుతుంది? క్షమించేది లేదు, వదిలేయడం లేదు. చూడాలి, మీరు చూస్తే అర్థమవుతుంటుంది. అంటే ఇప్పుడే స్టార్టింగ్ పేర్లు పడుతున్నాయి అన్నట్టు సినిమా ముంగట. అంటే చూడాలి కదా, మీరు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఏ ఆలోచనలో ఉన్నారు మీరు ఈ విషయంలో? ఏ ఆలోచన? ఇప్పుడు ప్రజల్లోకి పోతున్నాం కదా, తెలుస్తూ ఉంటుంది. మనం కంటిన్యూగా పోతాం, కూర్చున్నాం ఇక్కడ. నువ్వు రావాలా యాత్రకి, నేను ఇడికి వస్తూ ఉంటా. యాత్రలో జరిగే పరిణామాలు, అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాం, మధ్యలో యాత్రలో రావాల్సింది వారానికి ఒకసారి, ఇటు రాకపోతే దొంగలు పడతారు మళ్ళీ ఇక్కడ. కాబట్టి 2 చోట్ల ఉంటాం. జరిగేది చెప్పాలి కదా సమాజం ముందు, విపులీకరించాలి కదా. ప్రజలు, తెలంగాణ ప్రజలు వెరీ డెడికేటెడ్, హానెస్టీ ఉంటుంది. అమాయక ప్రజలు ఉంటారు తెలంగాణ. రాళ్ళల, రప్పల, గుట్టల, మంచు పొరలతో గింజలు వండుకొని తిని, రక్తం కరిగించి, కండలు కరిగించి మరిగించి, మంచు పొరలలో ఈ బండరాళ్ల మధ్య పనిచేసే ఒక ట్రైబల్ కల్చర్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, భూస్వాములు ఒక 5-6%.
ఈ శ్రామిక జీవులకి బయట దేశాల్లాగా బయట రాష్ట్రాల్లో ఉన్నంత నాలెడ్జ్ లేదు. ఈ అమాయకులని ఎవడో ఒకడు దళారి వచ్చి బ్లాక్మెయిలర్ వచ్చి ఈ ప్రజల్ని కొల్లగొడతా ఉంటాడు. దాన్ని మనం అరికట్టాలి మనలాంటి వాళ్ళు. దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే. ఓకే, అంటే నేను ఇందాక మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ మా భాషలో చెప్పాలంటే లొల్లాయి మల్లి, ఆయన గురించి క్లియర్గా అంటే విశారదన్ మహారాజ్ దగ్గర మాటలు నేర్చుకొని జ్ఞానాన్ని నేర్చుకొని విశారదన్ మహారాజ్ ఏదైతే చెప్పాలనుకుండో ఆయన ప్రదర్శిస్తూ ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి నేనే కాదు, తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నతంగా విద్యావంతులందరూ కూడా భావిస్తున్నటువంటి అంశం అదంతా కూడా. సో ఇది వాస్తవమా కాదా అన్నది మీ నుంచి వినాలని నేను అనుకుంటున్నాను. ఏమని భావిస్తున్నారు తెలంగాణ అంతా నాకు క్లియర్గా చెప్పండి. క్లియర్గా విశారదన్ మహారాజ్ దగ్గర దొంగతనం చేసిన నాలెడ్జ్ తోటే మాట్లాడుతున్నాడు. ప్రతి మాట కూడా ఆయన నోట్లకించి వచ్చిన ప్రతి మాట ప్రతి అంశం అంతా కూడా విశారదన్ మనసులో ఉన్నది మెదడులో ఉన్నదే అని అంటున్నాను. ఇక్కడ నేనేమంటానంటే క్రాంతిభాయ్, ఓకే మన దగ్గర అనేక మంది వచ్చిండ్రు, చాలామంది మన దగ్గర నాలెడ్జ్ మన ఇన్స్టిట్యూట్ లాగా ఉండే, ఒక ఇన్స్టిట్యూట్ లాగానే మన వాళ్ళని తయారు చేయాలని నాది ఇదే ఒక కర్మాగారం లాగా, లీడర్స్ ఫ్యాక్టరీ లాగా ఉద్యమంతో పాటు అనేక మంది ఉద్యమ అభిమానులుగా వ్యక్తులుగా ఉద్యమంలో డైరెక్ట్గా ఉండకపోయినా కొంతమంది ఉద్యమ శ్రేయబుల రకరకాల క్యారెక్టర్స్ వచ్చేది. వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి అనేక సామాజిక స్పృహ ఏదైతే ఎంతో కాలంగా చేస్తున్న ఈ పనిని మొత్తాన్ని చెప్పేది, రకరకాలుగా మన ఉద్యమాన్ని తీసుకొని పోయేది. ఆ క్రమంలో మీరు చెప్పే ఆ క్యారెక్టరు, నేనే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడను, ఆ క్యారెక్టరు మన దగ్గరకు వచ్చి మొత్తం ఉద్యమాన్ని బస్తాల తరబడి ఎత్తుకపోని నో ప్రాబ్లం, సముద్రం అంత జ్ఞానం ఈ నుంచి ఎత్తుకొని పోని సమాజాన్ని మార్చి మనం అనుకునేటువంటిది, మనం సమాజాన్ని ఎట్లయితే మార్చాలనుకుంటున్నామో ఆ మార్చే ప్రక్రియ ఆ పని చేస్తే సంతోషమే, మనకు దాంట్లో ఏం బాధ లేదు. మీరు ఒప్పుకుంటురా? ఫస్ట్ అది చెప్పండి, ఎత్తుకుపోయిందని ఒప్పుకుంటురా? 100% దాన్ని తీసుకుపోయే పని 100% చేసిండు. దానికి అసలు దాంట్లో నేనేం మినహాయింపు లేదు, పక్కా అది జరిగింది. కానీ నేను అదే అంటున్నా, జరిగినా కూడా దాన్ని నేనేం పెద్ద బాధగా కూడా తీసుకోను. ఆ జ్ఞానంతో సమాజాన్ని బాగు చేస్తే అయిపోతుంది కదా. బాగా చేస్తున్నాడు కదా, మంచిగా చేస్తున్నాడు, చారిటీలు ఇస్తున్నాడు, 10 రూపాయలు పంచుతున్నాడు, అంత మంచిగానే ఉందిగా. ఈ వర్గాలను ఏకీకృతం చేసి ఈ వర్గాలని కట్టి నిర్మించి ఈ వర్గాలకి రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వడమా, ఈ వర్గాలను తీసుకుపోయి అగ్రవర్ణ పార్టీలకి తాకట్టు పెట్టి అమ్ముకోవడం? తాకట్టు పెట్టిండా? ఈ వర్గాలనే తాకట్టు పెట్టి అమ్మడమా చేయాల్సింది? ఇప్పుడు బీసీ వర్గాలను ఎస్సీ ఎస్టీ వర్గాలను లొల్లాయి మళ్ళీ తాకట్టు పెడుతుండ అగ్రవర్ణాల కాడ. అంటే ఏ పార్టీలకి ఏ రేట్లకి ఏ అగ్రవర్ణాల దగ్గరకి ఈ ప్రజలను తీసుకుపోయి మరి అగ్రవర్ణాల పార్టీలకు పోయి ఈ భాష మాట్లాడి ఈ ప్రజలను తీసుకుపోయి తాకట్టు పెట్టాం కదా. అది ఏమంటారు దాన్ని? వీళ్ళని స్వయం ప్రకాశంగా స్వశక్తిగా వీళ్ళ చేతికి రాజ్యం రావడానికి ఈ ప్రజలను నిర్మించి కట్టి ఈ ప్రజలతో పోరాడి రాజ్యం తీసుకురావాలనా? గీత గీసి అగ్రవర్ణాలతో యుద్ధం చేయాలనా? గీత దాటి ఈ ప్రజలను తీసుకుపోయి అగ్రవర్ణ పార్టీల కాళ్ళ కడబెట్టాలనా? ఏది యుద్ధం అంటే? యుద్ధం అంటే ఏం చేయాలా? ఈ సిద్ధాంతంతో ఒక్కొక్క మనిషి దగ్గరికి పోయి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మందిలో ఉన్న విద్యావంతులను తయారు చేసి వాళ్ళని ప్రతినిధులుగా మార్చి మన బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజంతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి సమాజాన్ని ప్రజాస్వామ్యం కలిపి కట్టి వాళ్ళకి రాజ్యాన్ని తీసుకొచ్చే ఉద్యమం చేస్తారా? లేదంటే ఈ ప్రజలను తీసుకుపోయి అగ్రవర్ణాల పార్టీల దగ్గర తీసుకుపోయి కాళ్ళ కడబడేసి అమ్మి పారేసి ఆ పార్టీల దగ్గర పనిచేయడమా? ఏది కరెక్ట్? దాన్ని కదా మనం చూడాల్సింది. పోనీ తీసుకపోయి నాలెడ్జ్ని, ఎంతోమంది నాలెడ్జ్ తీసుకుపోతారు, పోనీ ఏమో పెద్ద దాంట్లో నాలెడ్జ్ని ఆపేది ఏం లేదు. ఆ సిద్ధాంతాన్ని తీసుకుపోయి ఆ మాటలను తీసుకుపోయి ఆ ఎంగిలి మాటలే అనుకో ఏదన్నా అనుకో, అది తీసుకుపోయి సమాజాన్ని తయారు చేయి, నువ్వు గొప్పోడు అవుతావు. సమాజాన్ని తయారు చేయకుండా దీన్ని తీసుకుపోయి రోజు ఒక పార్టీ మార్చుకుంటా, రోజు పూటకు పార్టీ మార్చుకొని ఈ మాటలు తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి పోయి ఆ పార్టీని దగ్గరికి పోయి ఆ పార్టీల కాళ్ళకాడ ఈ ప్రజల్ని పెట్టి చేయడం నేరం కాదు, పాపం కాదు, తప్పు కాదు. అది దాన్ని మనం ఖండించాల్సింది. ఓకే, అంటే వితౌట్ విశారదన్ మహారాజ్ ఈ లొల్లాయి మళ్ళీ నథింగ్ అని అంటే నేను ఆ జోలికి పోను, నేను అది మాట్లాడను, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను అంత చీప్గా కూడా మాట్లాడదలుచుకోలేదు క్రాంతిభాయ్. ఎందుకంటే తీసుకుపోయిండా, ఎంత నాలెడ్జ్ చేసుకుపోయిండా ఇవన్నీ అనవసరం. ఈ జ్ఞానంతో సమాజాన్ని కట్టకుండా ఈ ప్రజలకి ఆ 4 మాటలు చెప్పి
4 వ్యూవర్స్గా మార్చుకొని ఆ ప్రజలను తీసుకుపోయి పార్టీలకు తాకట్టు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు. అసలు విశారదన్ మహారాజ్ తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నారు అంటే నేనేం చేయాలని మీరు ఏం చేయాలనుకుంటారు తెలంగాణలో? 100% తెలంగాణలో ఉన్నటువంటి యుగాలుగా ఇక్కడ బానిసలం మనం. బేసికల్గా పాయింట్ మనం బానిసలం ఇక్కడ. ఎందుకు అంటే మన తండ్రి, మన తాత, మన ముత్తాతలు వీళ్ళందరూ భూస్వాముల దగ్గర, అగ్రవర్ణాల ఇండ్లల్లో, గడీల దగ్గర మనం బానిసలుగా బ్రతికినాం. మంగళోళ్ళు సాగలోళ్ళు రెడ్లు పోతుంటే కచ్చడాలల్లో గుర్రాల మీద పోతుంటే ముందు ఉరికేది మనోళ్ళు. ఉరికి 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 దివిటీలు పట్టుకొని ఉరికేది. నెత్తురు కక్కుని కూడా చచ్చిపోయిన వాళ్ళు మంగళోళ్ళు సాగలోళ్ళు. అంటే మనం బానిసలం ఇక్కడ. మనం వంగితే మన ఈప్ మీద కాలు పెట్టి దిగేది ఇక్కడ ఉన్న దొరలు. తెలంగాణ ప్రాంతం ఇదంతా కూడా 12-13 గడీలు ఈ దొరలు. ఇందులో 9 మంది రెడ్లు, 1 3 వెలమలు. అలాంటి దొరల కింద లక్షల ఎకరాల భూమి. ఆ భూమి, ఆ లక్షల ఎకరాల భూమి, వేల ఎకరాల, లక్షల ఎకరాల భూస్వాములైనటువంటి గడీలలో మనమంతా బానిసలు, మన తాతలు, తండ్రులు. ఏదో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ వల్ల నువ్వు తెల్లగుడ్డలు వేసుకుని ఇక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నా. పుట్టుకున్న రాజ్యాంగమే రాకపోతే మనం బానిసలం. ఇలాంటి కోట్ల మంది బానిసలైనటువంటి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రక్రియ వచ్చి, ఓటు అనే ఆయుధం వచ్చి, ఇదంతా వచ్చిన తర్వాత ఈ ప్రజలకి రాజ్యాన్ని ఉపజెప్పాలి కదా, మనం ఆర్గనైజ్ చేయాలి కదా. ఫూలే అంబేద్కర్ కాంశీరాములు కోరుకున్నది ఏంటి? రాజ్యాంగం ద్వారా ఆయుధాలు ఇచ్చినాడు, మీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడు ఆ పని మనం జరపాలి కదా. అందుకని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ వాళ్ళంతా ముక్త కంఠంతో ఆంధ్ర గో బ్యాక్ అన్నారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నారు. వాస్తవానికి ఇడ్లీ సాంబార్లో మినపప్పు ఉంటుంది. మినపప్పులో 22% ప్రోటీన్ ఉంటుంది. అదేం పాపం చేసింది మినపప్పు? సాంబారు, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే సాంబార్లో పప్పు ఉండే, కందిపప్పు, ఇడ్లీలో మినపప్పు ఉండే. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది 20-30%. అది ఏం తప్పు చేయాలి. అది మాంసం కుర్తులు మనకు రాకుండా ఎండిన డొక్కలతో మాంసం పట్టకుండా, కట్టకుండా, మాంసం కుర్తులు రాకుండా చేసిన రెడ్డి రావులు గోబ్యాక్. ఇది జరగాల్సిన గోబ్యాక్ తెలంగాణలో. ఎందుకు? వీళ్ళ చేతిలోనే రాజ్యం, భూమి, సంపద అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆంధ్ర గోబ్యాక్, రెడ్డి రావులు గోబ్యాక్ అంటే ఏది? ఇప్పుడు రెడ్డి రావులు గోబ్యాక్, ఆంధ్ర గోబ్యాక్ పోయింది. ఓకే, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటే ఆ నినాదంతో వాళ్ళని పంపించారు. మరి రెడ్డి రావులను గోబ్యాక్ అనేది ఎప్పుడు? మరి ఇది కదా విప్లవం జరగాల్సింది. ఇది బీజేపీ అంటదా? అనదు. ఎందుకంటే రెడ్డి రావుల పార్టీ. టీఆర్ఎస్ అంటదా? అది రెడ్డి రావుల పార్టీ. కాంగ్రెస్ అంటదా రెడ్డి రావులు గోబ్యాక్ అంటే? అనదు. కాబట్టి ఆ 3 పార్టీలకి నాయకత్వం వహిస్తున్న రెడ్డి రావులు గోబ్యాక్ అన్నప్పుడే అది తెలంగాణలో విప్లవం. ఆ ధర్మ సమాజ్ పార్టీ అంటదా? అది ధర్మ సమాజ్ పార్టీ అంటది. ఇంకా అలాంటి వేదికలు ఉన్న జేఏసీ అంటది. ఇంకా విస్తృతంగా తయారు చేయబోతున్న ఈ వేదిక రేపిచ్చే నినాదం అదే. తెలంగాణ గడ్డ మీద రెడ్డి రావులు గోబ్యాక్. ఇక మీ రాజకీయాలు ఆపండి, మీ రాజకీయాలు ఆపాలి. పటేళ్ళు ఇక్కడ, పట్వారీలు, పటేల్సు, పట్వారీలు, రెడ్డిలు, రావులు. ఖమ్మం జిల్లా అటువైపు పోతే కమ్మాసు, నిజామాబాద్లో కమ్మాసు. వీళ్ళందరిది రాజ్యము, సంపద, భూమి వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు తిప్పి కొడితే 10 మంది లేరు. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి పవర్ని వీటన్నింటి రిలీజ్ చేయాలి. ఇక్కడున్న అణగారిన వర్గాల చేతిలోకి రాజ్యం ఇవ్వాలి. దీనివల్ల మాత్రమే ఈ పబ్లిక్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నమ్మి ఈ పనిలో ఉన్నా నేను. అంటే ఇన్ జనరల్గా ఏమంటారు అని అంటే అగ్రవర్ణాలతోటి పోటీ పడుతున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు థ్రెటనింగ్ అనేది ఉంటుంది అని. మీ మీద థ్రెటనింగ్ అయిందా ఎప్పుడన్నా? మీకు ఎప్పుడన్నా అనిపించి? ఏమో రెడ్డి రావులంతా సందాలు వేసుకొని చంపుతారట నన్ను. రెడ్డి రావులంతా సందాలు వేసుకొని కూడా చంపుతారట నన్ను అంటాను. అది నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఉన్న దళారులు, బ్లాక్ మెయిలర్, దొంగలు ఈ సందాలు వేసేవాడికి సద్దులు కడతాడు. వీడు దొంగలకు సద్దులు కడతాడు. ఇప్పుడు వాళ్ళేమో సందాలు వేసుకొని చంపాలనుకుంటారు. ఈ సందాలు వేసుకొని చంపాలనేటోడికి ఈ బ్లాక్ మెయిలర్లు, దొంగలు, దళారులు ఉన్నారుగా మన జాతిలో, వీడు వాడికి సద్దులు కడతారు అన్నట్టు. సద్దులు కట్టి వీళ్ళంతా ముఠాయి నాలాంటి వాడు రావద్దు అనుకుంటారు కదా, విప్లవం రావద్దు కదా వీళ్ళకి. అట్లా దానికి కౌంటర్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు విశారదన్ మహారాజా నాయకునిగా ఎస్టాబ్లిష్ అవుతుండా, నాయకత్వాన్ని, నాయకులను బిల్డప్ చేస్తుండా? నేను నాయకత్వాన్ని బిల్డప్ చేస్తూ ఉన్నప్పుడు నాయకత్వం కూడా తయారైంది. నాయకత్వం తనొక్కడితో తను తయారు కాదు.
నాయకులను తయారు చేస్తున్న క్రమంలో తాను కూడా నాయకుడు అవుతాడు. అదే ఈ ఉద్యమం యొక్క స్వభావం. ఎంతమంది నాయకులు తయారయ్యారు ఈ ధర్మ సమాజ్ పార్టీలో అని అడిగి? నాయకులు అని అంటే అప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలో, ఎంపీటీసీలో కాదు కదా. 100 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, 10 మంది పార్లమెంటుకి పోటీ చేసి, రేపు వేలాది మంది గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి తయారు చేసే ప్రతినిధులుగా తయారు చేయడం లీడర్షిప్ కాదా? దాని నాయకత్వం అనరా? గెలవకపోవడం పక్కన పెడదాం. ఒక పిలిపిస్తే రేపు ఆదిలాబాద్ చూడండి 10,000 కార్లతో పోతున్నాం. ఎట్లా జరుగుతుంది అది? 10,000 కార్లతో 10,000 కార్లతో ఆదిలాబాద్ 10,000 కార్లు వస్తాయా? చూడాలి మరి, మీరు రోడ్డు మీద ఉండి చూడాలి. టోల్ ట్యాక్స్ల కాడ మా ఎన్ని జెండాలు పోతే నంబర్ వేసుకుంటే అర్థమైపోయి. 10,000 కార్లతో ఆదిలాబాదు నా కార్యకర్తలు, జేఏసీ ప్రతినిధులు, జేఏసీ అభిమానులు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులు, ఈ ఉద్యమాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని అభిమానించే మేధావులు, విద్యావంతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, ఈ ఉద్యమ అభిలాషులు, వీళ్ళంతా కార్లతోటి రేపు ఆదిలాబాద్ వచ్చి అంబేద్కర్ రథయాత్ర, ఇది అంబేద్కర్ రథం ఉంది కదా, ఆ రథానికి కొనసాగింపు రథం ఇది. ఆ రథాల్లో నన్ను కూర్చోబెట్టి సాగనంపి ఇటు వస్తారు రిటర్న్. రేపు ఆదిలాబాదు సభ చూడాలి మీరు. రేపు మా సభకి పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాళ్ళు ఏం ప్రచారం చేయకపోవచ్చు, లేదా మమ్మల్ని సైలెంట్గా కూడా మౌనంగా ఉండి కూడా మమ్మల్ని బయట ప్రచారం రానియకుండా చేయొచ్చు. కానీ రేపటి మీటింగు అది కటిక శ్రామికులైన, పేదలైన, బీసీ ఎస్సీ ఎస్టీ మధ్యతరగతి పేదలైన, ఉద్యమ భావాన్ని నమ్ముకున్న నికార్సైన, ఉద్యమ భావజాలంతో నిండి ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాన్ని కోరుకునేటువంటి స్వచ్ఛమైన మనుషుల కలయిక జరగబోతుంది రేపు ఆదిలాబాద్. రైట్. ఇదంతా ఒక వ్యవస్థ నడవాలి అని అంటే ఖచ్చితంగా డబ్బు అవసరం కదా. ఎట్లా సమకూరుస్తుండే విశారదన్ మహారాజ్ అంటే? వ్యవస్థలోనే డబ్బులు ఉంటాయి, వ్యవస్థలోనే డబ్బులు ఉంటాయి. నా ఇంటి ఖర్చుల కోసం పక్కింటోడు ఇస్తాడా అంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఇది అడుగుతారేమండి, నా ఇంటి ఖర్చులకి పక్కింటోడు ఇస్తాడా అంటున్నా. నేను ఏ వ్యవస్థ కోసం కొట్లాడుతానో నా వ్యవస్థలో నుంచే నాకు పైసలు వస్తాయి, నా వ్యవస్థలో నుంచే వస్తాయి అంటే నా పైసలు నా వ్యవస్థలో నేనే సృష్టించుకుంటాను. నా నాయకత్వం కింద నుంచి గ్రామంలో ఉంది. ఇప్పుడు గ్రామంలో మన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకి కూడా కార్లు ఉన్నాయి. ఈ మధ్య కార్లు వచ్చినాయి కదా, అందరం కార్లు సమకూర్చుకుంటారు అక్కడ వాళ్ళే. ఆ కారుకి డీజిల్ కూడా సమకూర్చుకుంటారు. ఓ 4 కార్లలో వస్తారు, ప్రతి విలేజ్లో ఒక 4 కార్ల నుంచి వస్తారు. ఇట్లా సమకూర్చుకోకుండా ఊళ్ళో రెడ్డి గారి దగ్గరికి పోయి, ఊళ్ళో రావు గారి దగ్గరికి పోయి, ఆ ఊళ్ళో విషం జిమ్మే ఫ్యాక్టరీ వాడి దగ్గరికి పోయి, ప్రావిడెంట్ ఫండ్ కట్టని ఒక ఫ్యాక్టరీ వాడి దగ్గరికి పోయి, ఆ ప్రజల రక్తం మాంసాలు పీక తినే ఒక కంపెనీ వాడి దగ్గరికి పోయి, లేకపోతే ఒక భూస్వామి దగ్గరికి పోయి నువ్వు కారు పెట్టు, లారీ పెట్టు అన్నావు అనుకో, వాడు కారు పెడతాడు. వాడు ఎలక్షన్లలో నీకు కారు పెడతాడు ప్రచారానికి రమ్మని. అది చేద్దామంటారా? మనం స్వశక్తిగా బయలుదేరాలి. ఇది అందుకని నా వ్యవస్థ నుంచే నేను క్రియేట్ చేసుకుంటా. ఇది 4 రోజులు లేట్ అయినా ఇదే నాకు కాంచనం నేర్పిన విధానం, పని విధానం. ఎన్ని రోజులు ఇట్లా ఓపికతోటి ఇట్లనే కంటిన్యూ అవుతారు? మరి ఓపిక ఏముంది, సమాజం కావాలి కదా, ఓపిక కూడా కావాలి కదా, ఇట్లనే కంటిన్యూ కావాలి. దొంగలు వస్తారు, మీరు చెప్పాలనుకున్న అంశాలను ఎత్తుకొని పోతారు, చెప్తారు. మిమ్మల్ని వెన్నుపోటు పొడుద్దామని చెప్పి చూసేటోళ్ళు ఉన్నారు. మీరు అగ్రవర్ణాలతో పోరాడుతున్న క్రమంలో మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ చందాలేసి చంపేతందుకు కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇవన్నీ తట్టుకొని నిలబడి ఇంకా సాగాలి, పోవాలి, ఇంకా కాలం వెళ్ళదీయాలంటే ఓపిక కావాలి కదా. కావాల్సిందే. మరి ఎట్లా అంటున్నా అంతే. ఇప్పుడు ఒక కుటుంబానికి తమ బిడ్డల పట్ల తండ్రికి, తల్లికి ఎంత ఓపిక ఉంటుందో అంతకన్నా 1,000 రెట్ల ఓపిక సమాజాన్ని మార్చేవాడికి ఉండాలి. సమాజాన్ని మార్చే ప్రక్రియ అంటే ముందు అవమానాలకు సిద్ధపడాలి. అంబేద్కర్ అన్న మాట మొదటి మాట. నువ్వు సమాజాన్ని మార్చాలనుకుంటున్నావా, నువ్వు అవమానాలకు సిద్ధపడు. నువ్వు అవమానాలకు సిద్ధపడు. రోజు అవమానాల రాళ్ళు, అవమానాల దాడులు నిరంతరం జరుగుతాయి. నేను ప్రతిరోజు ఇంటికి పోయేటప్పుడు 1,00,000 అవమానాలు తిని ఇంటికి వెళ్తాను. నాకు తెలుసు ఇది, ఎక్కడెక్కడి నుంచి ఏం చేస్తుంటారో. ఒక్కొక్కడు భయపడి, ఒక్కొక్కడు ఈరోజు భయపడి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం లేక, నువ్వు ఎందుకు తాకట్టు పెడుతున్నావు 3 కోట్ల మందిని, రెడ్డి రావుల కాళ్ల కాడ ఎందుకు తాకట్టు పెడుతున్నావు అన్న ప్రశ్నకి సమాధానం లేక, వ్యక్తిగత దాడికి, నైతికంగా నీచాతి నీచంగా, నీచానికి పరాకాష్ఠగా, నీచాతి నీచమైన వికృతమైన విషంతో నా మీద దాడి చేస్తున్నారు. చేసుకొని ఎన్ని రోజులు చేస్తారు? నాకు వచ్చిన ఒకటి, ఎన్ని రోజులు చేస్తారు ఈ దాడి? ఎంతకాలం ఉంటుంది ఈ సబ్జెక్టు?
నాది గంభీరమైనటువంటి విప్లవ అగ్ని, నాది విప్లవ నది. నా నదీ ప్రయాణం ముందు ఈ నీచపు మాటలు ఎన్ని రోజులు ఉంటాయి? డోంట్ కేర్. నాకు తెలుసు ఎందుకు ఇంత నికార్సుగా నిలబడగలిగాను. నేను కాన్షీరామ్ గారి ఉద్యమంలో చేయి పట్టుకొని నడిచాను. దురదృష్టవశాత్తు నా తండ్రి కాన్షీరామ్ చనిపోయాడు, నాకు దిక్కు లేకుండా అయిపోయింది. కానీ ఆ గంభీరమైనటువంటి ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని ఏ దిక్కు లేకపోయినా కుమిలిపోయి ఏడ్చి దారి లేక అప్పుడప్పుడే కాన్షీరామ్ గారు నాకు పరిచయం అవుతూ నాకు కొన్ని పనులు ఒప్పజెపుతూ నాకు కొన్ని బాధ్యతలు ఒప్పజెపుతూ ఉన్న నా తండ్రి చనిపోయాడు కాన్షీరామ్. నా ముందు దారి లేదు. చిన్నతనంలోనే కాన్షీరామ్, కన్ను తెరవగానే కాన్షీరామ్ చూశాను. ఆయన జ్ఞానాన్ని నింపుకున్నాను గుండెల్లో. కానీ మార్గ మధ్యంలో కోల్పోయాను. ఇక నేను ఎట్లా నిర్మించాలి ఉద్యమాన్ని? అంతే తపనబడి క్రమక్రమంగా నిర్మించుకున్నప్పుడు ఒక పెద్ద తెలంగాణ ఉద్యమం అని ఒక పెద్ద ఆకాశం అంతా ఉద్యమం వచ్చింది. దారి లేదు. ఉద్యమం తెలంగాణ సాధించుకునే క్రమంలో సాధించడం జరిగింది ప్రజలు. తర్వాత ఇప్పుడు దారి దొరుకుతుంది. దారి దొరుకుతున్న క్రమంలో మీరు అన్నట్టుగా ఈ జ్ఞానం పట్టుకపోయి బ్లాక్ మెయిలర్లు, దొంగలు, దళారులు, దొంగలు ఇష్టం వచ్చినట్టుగా టన్నుల కొద్ది ప్రజలు నమ్ముకునే దొంగల వ్యవస్థీకృతమైనటువంటి దొంగల నడుమ ఈ ఉద్యమాన్ని పవిత్రంగా ఈ నది నుంచి అగాధ సముద్రం నుంచి నా ప్రజల్ని ఎక్కించుకున్న నౌకని అవతల ఒడ్డుకు తీసుకుపోతాను. నేను నా రెక్కల మధ్యలో నేను నా ప్రజలను తీసుకుపోతాను. ఎంత టైం అయినా సరే సమస్య లేదు. ఎన్ని ఇబ్బందులైనా కాన్షీరామ్ కళని, కాన్షీరామ్ డ్రీమ్ ఏదైతే ఉందో తెలంగాణలో నేను దాన్ని చేసి చూపించాలి. ఒక క్రాంతి, ఇది నా లక్ష్యం. క్లియర్. ఇది 100%. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులైనా ఎంతైనా తప్పదు. ఇక అంతే, నాకు వస్తున్నాయి, తప్పదు. రైట్. ఓకే, మొత్తానికి విశారదన్ మహారాజ్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంది అని అంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని చైతన్యపరిచి ముఖ్యమంత్రులుగా వాళ్ళను చేసేంత వరకు నేను విశ్రమించేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చివరిగా తెలంగాణ గడ్డ మీద రేపు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ మరికొన్ని వేదికలు సంయుక్తంగా 3 సంవత్సరాల 3 నెలల 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఆదిలాబాద్ నుండి ప్రారంభం కాబోతుంది ఏప్రిల్ 14వ తారీఖు. అంత భారీ బహిరంగ సభతో ఆదిలాబాద్లో జరగబోయే సభకి తెలంగాణ మొత్తం 10,000 కార్లతో మన ఉద్యమం అంతా అక్కడికి చేరుకోబోతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులు, రాజ్యాన్ని కోరుకునే మన వర్గాలకు రాజ్యం రావాలని కోరుకునేటువంటి శక్తులు అందరూ ఈ ఆదిలాబాదులో జరగబోయే మా భూమి రథయాత్ర ప్రారంభ సభని విజయవంతం చేయాలని మీ వేదిక నుంచి కోరుకుంటున్నాను. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అన్న. ఖచ్చితంగా మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా, ముఖ్యంగా పర్టికులర్గా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ కూడా విశారదన్ మహారాజ్ గారు నిర్వహించబోతున్నటువంటి సభకు సహకరిస్తారని, దానికి తండోపతండాలుగా కదలి వస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కేఆర్ టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. సో ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటే వారి గురించి మీరు ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకుంటారు? తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని, తెలంగాణ భూమిని, పుట్టని, చెట్టుని, నదిని, ప్రకృతిని, తంగేడు పూలని, మోదుగు పూలని, తెలంగాణలో ఉన్న జింకల్ని, నెమళ్ళని, తెలంగాణలో ఉన్న అనేక రకాల పశుపక్షాదుల్ని, జాగ్రఫీని, తెలంగాణలో ఉన్న రెడ్డి వెలమల్ని బాగా ప్రేమించే వ్యక్తి. తెలంగాణలో ఉన్న అణగారిన వర్గాలకు అధికారం రావడం ఇష్టం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే రెడ్లల్లో పుట్టిన మరో కేసీఆర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న ఒక ఫ్యూడల్ డిసిప్లిన్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసిప్లిన్ లేని ఫ్యూడల్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ఒక మంచి క్రమశిక్షణ కలిగిన అణగారిన వర్గాల మీద ప్రేమ ఉండి ఏమీ చేయలేని రెడ్ల దగ్గర ఉన్న ఒక బానిస. కొండా సురేఖ. అంటే కొండా సురేఖ అంటే ఒక పద్మశాలి బిడ్డే, అంతవరకు సంతోషం. కానీ ఏదో ఒక
ఒక భయంకరమైన భూకంపం లాంటి అంతర్మదనం తన హృదయంలో పెట్టుకొని అగ్రవర్ణాల దగ్గర ఉండే ఒక బానిస. సీతక్క వీళ్ళు కూడా అంతే. వీళ్ళకి సమాజానికి ఏదో మేలు చేయాలని ఒక పెద్ద ప్రపంచం ఉంది ఆమె మెదడులో, కానీ ఆమె లిటరల్గా రెడ్ల దగ్గర ఉండేటువంటి ఒక బానిస. కేటీఆర్ ఒక మోడర్న్ చంద్రబాబు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో తాను కూడా ఒక పెద్ద స్థాయిలోకి పోవాలనుకుంటున్న కేసీఆర్ అంత భారీ డిజైర్తో ప్రయాణం చేస్తున్న మనిషి. హరీష్ రావు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుగా మారితే, కేసీఆర్ రాజశేఖర రెడ్డిగా మారితే, అంటే ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముగ్గురిని మిక్సీలో వేసి తీస్తే హరీష్ రావు. మందకృష్ణ మాదిగ మాదిగలకు హక్కుల కోసం ఉద్యమాన్ని ప్రారంభించి మాదిగల హక్కుల సాధనలో విజయాన్ని కూడా కొంతమేరకు సాధించి మాదిగలకి రాజ్యం రావాలనే యుగయుగాల ఆకాంక్షను మాదిగల నుండి కనుమరుగు చేసిన వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాకు ఇప్పుడు ఆర్ఎస్పి మీద ప్రేమ జాలి పుడుతుంది. ఎందుకంటే తాను అనుకున్న ప్రయాణం చేయలేక చివరికి దొరల దగ్గర ఉన్నాడు కాబట్టి జాలి, ప్రేమ. ఆర్ కృష్ణయ్య. బీసీ హక్కుల కోసం మండల్ కమిషన్ని అమలు చేయాలని ఎవరూ లేని సందర్భంలో బీసీ హక్కుల కోసం పోరాడి బీసీ హక్కుల విషయంలో ఒక యోధుడుగా నిలబడి బీసీలకి రాజ్యం రావాలనే యుగయుగాల కళని కనుమరుగు చేసినాడు ఆర్ కృష్ణ. కానీ ఆర్ కృష్ణయ్య బీసీలకి రాజ్యం రావడానికి ఇప్పటికైనా కృషి చేయాలని, మాదిగలకి రాజ్యం రావాలని మీరన్న కృష్ణ మాదిగ కృషి చేయాలని, ఇప్పటికైనా ఈ ఇద్దరు మాదిగలకి బీసీలకి కలగలిపి రాజ్యం రావడానికి ఇద్దరు యుద్ధం ప్రారంభించాలని ఇప్పటికీ అభిలషిస్తున్న వాళ్ళిద్దరిని. బండి సంజయ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఇంటెలెక్చువల్ యూత్ని ఎమోషనల్స్తో గేమ్తో ఆ తర్వాత చాలా అఫెన్సివ్ అటాక్తో షార్ట్ టైంలో లీడర్గా అయినటువంటి ఒక కాపు బ్రాండ్ ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే వంగవీటి రంగాలో ఉన్న ఒక షాడో షేడ్స్ బండి సంజయ్లో కనపడతాయి. విజయవాడ రంగా. రఘునందన్ రావు. ఒక వెలమ ఇంటలెక్చువల్, వెరీ డీప్ ఇంటలెక్చువల్. వెలమలకి భవిష్యత్తులో ఒక పెద్ద నాయకుడు అయ్యే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ ఏమీ చేయలేని, ఏదో చేయాలనుకొని ఒక పెద్ద ప్రపంచాన్ని కలలు కానీ ఏమీ చేయలేని, అగ్రవర్ణాలతో ఆర్థికంగా పోటీపడే శక్తి ఉండి రాజకీయ యుద్ధం చేయలేని ఒక మూగజీవి. డాక్టర్ విశారదన్ మహారాజ్. కాన్షీరామ్ ఆలోచనని, కాన్షీరామే జీవితంగా, కాన్షీరామ్ ఆలోచనే ప్రపంచంగా జీవిస్తూ ఆయన కళని సాకారం చేయాలనుకుంటున్న వ్యక్తి. క్రాంతి ఒక అతి కొద్ది కాలంలోనే జర్నలిజం అనే ఈ మీడియా ప్రపంచంలో, ఎలక్ట్రానిక్ మీడియాలో దూసుకొస్తున్న ఒక ధృవతార. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్.